సరే, శ్రీ ఇక లోకుల దృష్టిలో జ్ఞాని కూడా మరణించుచున్నాడు. ఆ మరణం ఎట్టితో చెప్తున్నారు. అందుకే రాత్రి చెప్పలే పాప, ఎందుకు నిద్రపోలేదు. నూనె అయిపోగానే దీపం ఆరిపోవచ్చున్నది. అలాగే ఆత్మభావంతో ఉన్నవాడు శరీరం పడిపోయినప్పుడు తన యందే తాను నిలిచి ఉంటాడు. నూనె వలె ప్రారబ్ధం ఉన్నంత కాలము స్థూల శరీరము రూపం యొక్క కాంతితో, సూక్ష్మ శరీరము తెలివితేటలతో ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రారబ్ధం ముగిసినంతనే సరే తెరలు పడిపోయినను వాని లోపలనున్న దీపము తనపాటికి తాను ఎట్లు వెలుగుచూ నిలిచి ఉండునో అలాగే ఆత్మరూపుడైన జ్ఞాని నిలిచి ఉంటాడు. అర్థమైంది కదా? అర్థం కాలేదా? కాబట్టి జ్ఞానికి మరణం అనేది లేదు. ఏ తెర అంటే ఈ స్థూల శరీరం యొక్క ఆ ఆచ్ఛాదన తొలగిపోతుంది, అంతే తప్ప ఒక చోటి నుండి మరి ఒక చోటికి కుండను తీసుకొని పోవున్నప్పుడు కుండయే పోవచ్చున్నది, కానీ దానిలో ఆకాశం ఎక్కడికి పోవటలేదు. అది కుండ లోపల వెలుపల అలాగే ఉంది. అందువలన దానికి పోవుట వచ్చుట అన్నది లేదు. అలాగే జీవుడు సర్వవ్యాపకుడైన ఆత్మ దేహము లోపల వెలుపల అంతటను ఉన్నాడు. కాబట్టి అనేక శరీరములలో ఇతర లోకములకు పోవుట తిరిగి వచ్చుట ఆ శరీరములకు సంబంధించిందే కాని ఆత్మకు సంబంధించింది కాదు. కావున ముక్తుడైన జ్ఞాని తనకు పూర్వజన్మలు ఉన్నవని కాని ఇతర లోకములకు పోయి వచ్చినట్లు గాని తలంపడు. తనకు భిన్నముగా శరీరములు, జన్మలు, లోకములు ఏవియును ఎప్పుడునూ లేనివే అని జ్ఞాని చెప్తాడు కాబట్టి లేవనే అంటే అసలు దానితో సంబంధం ఉన్నదా జ్ఞానికి? ఎప్పటిదప్పుడే కదా. చిన్నవాడు చూడండి, ఎప్పుడు ఆటలు అప్పుడే ఆడతాడు. వాడు కొత్త కొత్త రకాలు కనుక్కుంటూ ఉంటాడు. వాడికి వేరే వాటితో పని లేదు. పాత బొబ్బలతో అయినా వాడు ఎప్పుడు ఒకే రకంగా ఆడతాడా? రకరకాలుగా ఆడుకుంటూ ఉంటాడు వాడు. ఇది అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే జ్ఞాని అనేది ఒక దేహానికి సంబంధించింది కాదు. కర్మలు లేని వాడికి జన్మలు లేవు. కాబట్టి జ్ఞాని వేరు, ఆత్మ వేరు. మీరు అంటే బ్రహ్మము వేరు కాదు కదా. బ్రహ్మం ఎప్పుడైనా ఎక్కడైనా జన్మ తీసుకోగలుగుతాడు. పూర్వజన్మ ఉంటేనే అతనికి జన్మ వస్తుందని అనడానికి ఆస్కారం ఉన్నదా? అది అర్థమైంది కదా. అది అర్థమైపోతే ఈ జన్మలు మరణాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టం. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటి అంటే జ్ఞాని మరల మరల పుట్టాడు అని అంటే ఎలా అంటావు నువ్వు? ఎందుకంటే జ్ఞానికి అర్థం కాదు, గట్టిగా చెప్పాలి. కర్మ లేదు కాబట్టి మరణం లేదు, మరణం లేదు కాబట్టి జన్మ లేదు. అయితే మరి ఇంతమంది జ్ఞానులు పుడుతున్నారు కదా, వాళ్ళే పుడుతున్నారా ఇంకోటి పుడుతున్నారా అంటే నీకు అసలు ఆ సందేహం ఎందుకు? నువ్వు జ్ఞాని అవ్వాలి. కానీ పరమాత్మ ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షం కాగలుగుతాడు, అంతే తప్ప వైకుంఠం నుంచి రావాలి, శివలోకం నుంచి రావాలి శివుడు అన్న భావన ఉన్నవాడికి డిలే. గజేంద్ర మోక్షం లాగా ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షం కాగల సత్తా, ఎందుకంటే పరమాత్మ అంతటా ఉన్నాడు కాబట్టి. ఏ రూపమైనా ధరించగలడు కాబట్టే శివుడుగా ఉంటాడు, విష్ణుమూర్తిగా ఉంటాడు, వినాయకుడు అంటాడు. రకరకాల రూపాలు ధరించి నువ్వు ఎలా పిలిస్తే అలా వస్తాడు. ఎందుకంటే అతనికి అసాధ్యమైనదంటూ లేదు, అంతటా ఉన్నది అతనే. మీరు లడ్డులో ఎక్కడి నుంచి ఏది తిన్నా తీయగానే ఉంటుంది తప్ప పైన ఎక్కువ కింద తక్కువ అలా ఉంటుందా? కాబట్టి అంతటా పరమాత్మ ఉన్నప్పుడు పరమాత్మ ఆవశ్యకతను బట్టి సంభవామి యుగే యుగే అన్నాడు కదా ఆయన. ఎప్పుడైతే అధర్మం గ్లానిహి భవతి అని, కాబట్టి అవసరం ఉన్నదో అక్కడ అతను ఓ జన్మ తీసుకుంటాడు అని ఒక మనము బోధలో చెప్తాము. అతనికి జన్మ తీసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. అలా ఎందుకంటే అలా జన్మించాడు అంటేనే నమ్ముతారు కాబట్టి అజ్ఞానికి ఒక ధైర్యం కోసం. లేకపోతే అజ్ఞాని నమ్మడు కదా. ఎక్కడి నుంచి వచ్చాడంటే భయపడి పారిపోతాడు. అందువలన వారికి కూడా మామూలు జీవితం లాగా కనిపిస్తుంది.
కానీ పరిశీలన చేసినప్పుడు వారి పుట్టుక నుంచి వారి యొక్క జీవితము కొంత భిన్నముగా ఉంటుంది. మామూలు వారి కన్నా కూడా భిన్నముగానే ఉంటుంది. అందరిలాగే స్కూల్కు వెళ్తారు, చదువుకుంటారు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక భిన్నత్వం ఉంటుంది పరిశీలించిన వారి. అంటే ఇక్కడ అది ముఖ్యం కాదు. తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే జ్ఞానికి కూడా ప్రారబ్ధ కర్మ ఉన్నది. మనలాగే మరణిస్తాడు, మరలా జన్మెత్తుతాడు అని భావించరాదు. ఎందుకంటే నీకు ఎప్పుడైతే తేలిక భావం వస్తుందో ఇక నీకు విశ్వాసం ఎక్కడుంటుంది? ఎందుకంటే ఒక అద్వైత బోధ ఉపనిషత్తుల సారము మీకు చెప్పగలుగుతున్నారు. వారి జీవిత విశేషాలు అంటే వాళ్ళకు పొందిన అనుభూతులు, అనుభవాలు మీకు చెప్పగలుగుతున్నారు అంటేనే అర్థం కావాలి. మీరు చెప్పగలుగుతారా? ఆలోచించండి. ఎక్కడికో వెళ్ళక్కర్లా, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నా చాలు. గురువులు చెప్పిన అనుభూతి, అనుభవాలు మనకి నిజంగా లభించాయా? అలాగా గురు సమక్షంలో ఉన్న ప్రశాంతత ఎందుకని మనకి వేరే చోట లభించటం లేదు? ఇది మీరందరూ చెప్పిన మాటలే కదా. కాబట్టి ఆ తేడా చాలు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ స్వరూపం. అందరూ మౌనంగా ఉండిపోయారు. ఆయన దక్షిణామూర్తి దగ్గర అడుగుదామనే వచ్చారు వాళ్ళు. చాలా గొప్పవాట, ఒకసారి వెళ్ళి ప్రశ్న చేద్దాం, మనం పండితులు వచ్చారు, మహామహా అద్వైత అందరూ మునులు, ఋషులు. కానీ అక్కడికి వెళ్ళాక ఎందుకని వారికి ప్రశ్న రాలేదు? ప్రశాంతత వచ్చింది. ప్రశాంతతలో వీళ్ళు కావాలని వీళ్ళకి సమాధానం తెలియని ప్రశ్నలు కాదు వాడిని అడగదలుచుకున్నది, వాడికి సమాధానం తెలిసిన ప్రశ్నలే అడుగుదామనుకున్నా. కాబట్టి అక్కడికి వెళ్ళాక మహామౌనం ఆవరించి. అంటే జ్ఞానికి మామూలు వాళ్ళ తేడా ఏంటి అంటే జ్ఞాని సమక్షంలో అలా. అందుకే క్షేత్రాల నుండి అంటే ఒక గుడికి వెళ్ళినా అంటే అక్కడ జరిగితే కనుక మంచి అనేది ఉంటే కాస్త ఆ దైవ పూజలు అవి ఏదో కాస్త బాగా చేశారు, ప్రశాంతత ఉంది. ఆ గుళ్ళల్లోనే మనకి ప్రశాంతత ఉంటుంది. వేరే గుళ్ళల్లో ఏమిటో తెలియని ఒక ఇదిగా వెళ్ళటం రావటమే ఉంటుంది తప్ప కాసేపు కూర్చుందామా అనిపించదు. తేడా. కాబట్టి జ్ఞానికి అజ్ఞానికి తేడా తెలిస్తే కనుక ఈ జ్ఞాని యొక్క మరణ జననాల గురించి పెద్ద సందేహాలు ఉండవు, అక్కర్లేదు. అంటే మీ లక్ష్యం ఏమిటంటే జ్ఞానిని ఆశ్రయించినప్పుడు ఆ జ్ఞానిలాగా తయారవ్వటం. అంటే జ్ఞాని ఎలా చేశాడో అలాగా, ఎలా చెప్పాడో అలా అని కాదు. జ్ఞాని యొక్క అర్థం చెప్పాడు, ఆ తత్వం ఉపదేశం చేశారు, బోధ చేశారు. ఆ బోధగా ఉండటమే. జన్మ రాహిత్యం గురించి చెప్పినప్పుడు జన్మ రాహిత్యం ఎలా పొందవచ్చో చెప్పారు. కాబట్టి అది ఆచరణలో పెట్టుకుని జన్మ రాహిత్యం పొందాలి. జ్ఞానికే అర్థమవుతాడని కూడా చాలా సార్లు మనకి బోధలో జరిగింది. కాబట్టి అజ్ఞానంలో ఉన్నప్పుడు జ్ఞానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరాదు. కేవలము వారు చెప్పిన బోధని ఆచరణలో మాత్రమే పెట్టాలి. అర్థం చేసుకోవడానికి వస్తే నీ జన్మ వృధా అవుతుంది, నీకు అసలు ఏది అర్థం కాదు. మీకేమన్నా అర్థమైందా? ఎప్పుడు కన్ఫ్యూజనే, ఏమిటో ఇలా మాట్లాడతారని. అర్థం చేసుకోవడం ఎంత కష్టం అండి. ఎందుకు అర్థం చేసుకోవాలి చెప్పండి? అర్థం చేసుకోమని చెప్పలేదు కదా. బోధ ఏం చెప్పారో అది ఆచరణలో పెట్టండి అన్నారు, అంతే. నీకు మిగతావి నీకు అనవసరం. నువ్వు సేవ చేస్తానన్నప్పుడు ఏ భావం లేకుండా సేవ చెయ్యి. ఏం పర్వాలేదులే, నేను ఆయన సమానమే అన్న భావన నీలో వచ్చిందా సేవ జరగదు. కాబట్టి భావరాహిత్యం అనేది ఎంతటి ప్రాముఖ్యత వహిస్తోందో గ్రహించాలి మనం. కేవలం గురువు సమక్షంలోనే కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక భావం ఉందనుకోండి, మనసు లగ్నం అవుతుందా? ఒక గుడికి వెళ్ళారు, ఆ అమ్మ యొక్క ఆ చిరునవ్వో కళ్ళ ఇదో చూసారనుకోండి, ఆనందం లభిస్తుంది. పాదాలంటే కనపడవు కాబట్టి దూరం నుంచి, కాబట్టి ఆ ఆనందాన్ని. అలా కాకుండా ఆవిడ ఏం చీర కట్టుకుంది, ఏం నగలు పెట్టుకుంది అంటే ఆనందం లభిస్తుందా? ఈ తేడా ఉండాలి.
భక్తితో వెళ్ళిన వాడికి ఆ అమ్మ చిరునవ్వు, అమ్మ కళ్ళు తప్ప ఇంకేం కనపడవు. కేవలం ఆ అమ్మ యొక్క అద్భుత రూపం, రూపం అంటే మొత్తం చెప్పట్లేదు నేను, కేవలం ఆ ఫేస్ వరకే. అది అంటే పరమానందాన్ని పొందింపచేస్తుంది మరి. అలా కాకుండా ఆ యొక్క పరిసరాలన్నీ పరిశీలన చేస్తే ఏమిటి వస్తుంది? కాబట్టి ఇక్కడ గురువు ఆ ముఖము అంటే నోరు అని కూడా అర్థం ఉంటుంది. వెలువడిన ఆ యొక్క బోధ యొక్క ఆచరణ ఎందే దృష్టి ఉండాలి తప్ప వేరే వాటి ఎందు దృష్టి ఉండరాదు. సేవలో పెద్ద దృష్టి అక్కర్లా. నువ్వు తత్పరుడవై అంటే సరెండర్ అయి చేసే సేవలో దోషాలు జరగవు. ఎందుకంటే ఆలోచన లేదు. ఆలోచన ఉన్నప్పుడు సేవలో దోషాలు జరుగుతాయి. అలా వద్దులే ఇలా కదా, అలా జరగకూడదు. కాబట్టి భావరహితంగా నీవు సేవ చేసినప్పుడు దోషం అనేది జరగదు. అన్నీ కూడా పరమానందాన్ని ఇస్తాయి నీకు. అది గుర్తుపెట్టుకో. గురువుకి పరమానందం నువ్వు ఇవ్వక్కర్లా, మీరే గురువుకి దాంతో సంబంధం లేదు. నువ్వు పెట్టే దాంతో సంబంధం లేదు, ఫుడ్తో కానీ దేంతో కానీ గురువుకి ఏ సంబంధము లేదు. గురువు ఎలా అయినా ఉంటాడు. ఇక 4 సార్లు తిన్న గురువు ఇంట్లో ఒకసారే తింటాడు, అయినా ఉన్నాడు కదా. దానితో ఏమి ఇది ఉండదు. నీ భావనతో కనుక నువ్వు చేసినప్పుడు నీకు లోపల ఒక భయం ఉంటుంది. అయ్య బాబా ఇప్పుడు ఏమన్నా అంటారేమో నేను ఇలా చేశా. ఎందుకంటే నువ్వు చేసిన వాడికి నీకు తెలుసు కదా, నువ్వేం చేసావు నీకు తెలిసినప్పుడు ఆ లోపల ఉంటుంది, ఆనందం పొందలేదు. అదే భావరహితంగా అది ఎలా చేయాలో అలా చేసేసావు, అప్పుడు నీకు భయం ఉంటుందా? ఉండదమ్మా. అది ఏదైనా సరే, ఒక పని కానీ ఏదైనా సరే, ఒక వంట చేయటమే కాదు అసలు, ఎందులో అయినా సరే, చిన్న చిన్న విషయాల్లో అయినా సరే, అప్పుడు గురువుకి ఎటువంటి కష్టము అంటే అర్థము చెప్పాను కదా, ఇష్టం వచ్చినట్టు కాళ్ళు కాళ్ళు దొరికాయి కదా అని. భావన అంటే అయ్యో నేను వదిలేసేయాలి అనుకున్న వాళ్ళకు కుదరదు. గురువు గారికి ఉపశమనం కలిగించాలి అన్న సద్భావనతో అన్నారనుకోండి, అప్పుడు గురువు గారికి నొప్పులు ఉంటాయా? అసలు మామూలుగానే నొప్పులే ఉంటాయి, ఒట్టిగా యాక్షన్ చేస్తారు కదా. ఆ సద్భావన ఉండాలి. నేను సేవ చేయాలి, గురువుకి ఉపశమనం కలిగించాలి అన్నారనుకోండి, అప్పుడు గురువుకి మీరు పాదాలు ఒత్తటం అనండి, ఇంకోటి అనండి, దానివల్ల ఎప్పుడు ఏది జరగదు, అంటే ఇబ్బంది కలగదు అని ఇప్పుడు అది అర్థం అవుతుంది కదా. కుండ పగిలిపోయినప్పుడు లోపలనున్న ఆకాశము వెలుపలనున్న ఆకాశముతో ఎట్లు ఏకమగుచున్నదో, అలాగే పాంచభౌతికమైన దేహము పడిపోయినంతనే దాని లోపల ఉన్నట్లుగా దోచుచు లోకులచే జీవుడుగా జ్ఞానిగా వ్యవహరించబడుచున్న ఆత్మ అంతటను వ్యాపించున్న పరమాత్మతో ఏకమవుతుంది. ఆత్మ పరమాత్మ అను భేదము లోకుల దృష్టిలో కానీ వాస్తవముగా లేదు. శరీరములు ఉన్నప్పుడు పోయినప్పుడు అన్నిటను ఎల్లప్పుడూ ఉన్నది ఆత్మ ఒక్కటే. తన్ను తాను తెలుసుకున్నటే జ్ఞానమా? ఉన్నవాడు ఉన్నట్లుగా నిలిచిపోవటయే మోక్షమా? మోక్షమనగా వైకుంఠాది లోకాలకు పోయి శ్రీకృష్ణుని వలె సకల మహిమలతో విలసిల్లుట కాదా? ఉపదేశించిన ఆయనకు నిజంగా తత్వం తెలియనో తెలియదో ఈయన మాటలు ఎలా నమ్ముతాం అన్న సందేహములు కలుగుతాయి కదా. ఏమో ఏదో చెప్తున్నారు అని లేదమ్మా. చెప్పాను కదా, ఒకసారి ఆయన వరంగల్లో ఆయన గురువుట, ఆయన చెప్పినట్టు గుర్తు నాకు, ఎందుకంటే చాలా మటుకు చెప్పేస్తూ ఉంటాను, మరి పర్వాలేదు మళ్ళీ వింటమే. చెప్పండి అమ్మా. రోజు పొద్దున కైలాసానికి వెళ్ళి అక్కడి నుంచి తీర్థం తెస్తున్నా అంటాడు. నిజంగా అయితే నన్ను లాక్కుపోయారు. ఏమంటా అప్పటి నుంచి కూడా నాకు మామూలుగా ఎవరి దగ్గరికంటే వాళ్ళ దగ్గరికి ఎందుకో సరే, మొత్తానికి ఏం చేస్తాము, కొంతమంది బంధువుల్ని మనం ఏం కాదనలేం కదా. సో నన్ను బలవంతంగా తీసుకుపోయారు. నేను రానన్నాను, కాదని తీసుకుపోయారు. బయట నిల్చోబెట్టాడు ఆయన, అందరినీ ఇంటి బయటే, కాంపౌండ్ వాళ్ళకి బయట.
ఎదురుకుండా గేటు కాదు, పక్క గేటు దగ్గర బయట నిల్చోబెట్టాడు 1 గంట సేపు. కైలాసానికి వెళ్ళడానికి 1 గంట సేపు పట్టింది ఆయన. నేను అదే అనుకున్నా, కైలాసానికి వెళ్ళి రావాలంటే ఇంతసేపు పడుతుంది అయితే అని. నాకు నవ్వొచ్చింది అన్నమాట. సరే నేను ఎవరికేంది, ఆ గోడ మించే తీర్థం ఇస్తున్నాడు ఆయన. అప్పుడు అనుకున్నాను, అంత కైలాసానికి వెళ్ళొచ్చిన వాడికి మళ్ళీ ఈ భేదభావం ఏమిటి? ఆయన గోడ లోపల, మేము గోడ బయట రోడ్డు మీద లాగా సైడ్కి అమ్మా. అలా ఉంటుంది. తర్వాత గట్టిగా చెప్పారు, నన్ను పిలవద్దు మీరు, నాకు ఇష్టం లేదు అని. వాళ్ళు నన్ను అనుకున్నారు, ఆయన చాలా గొప్ప. నేను అన్నాను సరేనంటే వెళ్ళండి మీరు, ఏం చేస్తాం, కొంతమంది గొప్పతనం నేను భరించలేనండి అన్నాను. అంటే రోజు నేను కైలాసానికి వెళ్ళొస్తున్నానని చెప్పిన వాడికి మరి శివుడికి భేదభావం లేదు కదా, శివుడి గుడికి అందరం వెళ్తాం కదా. శివుడికి లేని భేద శివభక్తుడికి దేనికి మరి? ఉండకూడదు. అది కూడా గోడ మించా. పొట్టి వాళ్ళు ఉంటారు, పొడుగు వాళ్ళు ఉంటారు, ఎంత కష్టం అండి పొట్టి వాళ్ళకి. చిన్న పిల్లలు ఉంటారు. సరే అలా. ఇక్కడ అర్థం ఏమిటి? కాబట్టి నువ్వు సందేహాలు అంటే అలాంటి సందేహపట్టంలో దోషం ఏం లేదు. భేదభావం ఉన్నవాడు గురువు ఎలా అవుతాడండి? ఉండకూడదు. భేదభావం గురువే చూపిస్తే ఇక వాళ్ళకి ఏం బోధ చేస్తాడు? వాళ్ళలో ఏమి మార్పులు వస్తాయి? మార్పులు వస్తాయా? లక్షించిన వాడు సోఫాలో, 50,000 ఇచ్చిన వాడు కుర్చీల్లో, కుషన్ ఉన్న కుర్చీ, 10,000 ఇచ్చిన వాళ్ళు బెంచి, 5,000 ఇచ్చిన వాళ్ళు కింద. ఇలాంటి భేదాలు గురువుల్లో ఉంటే ఇక ఎవరు బాగుపడతారు? కాబట్టి అలాంటి వాళ్ళే ఆ గురువుల దగ్గరికి వెళ్తారు. భేదభావం ఉన్న వాళ్ళే వెళ్తారు. వాడికి అభేదం ఎందుకు వస్తుంది? జన్మరాహిత్యం ఎందుకు వస్తుంది? రెండు సిద్ధించవు. కానీ గురువులు అంటే కొన్ని ఉంటాయి, వేరే వాళ్ళ దగ్గర ఒక మహిమలు మనకి ఎరకలాళ్ళు అంటారు, వాళ్ళ దగ్గర కొన్ని మూలికలు ఉంటాయి, వశీకరణం అవి అవి అని ఉంటాయి. కాబట్టి దాంతో ఏదో చేస్తారు. సరే ఇప్పుడు మనకి వాటితో పని ఏమన్నా ఉందా? లేదమ్మా. లేదమ్మా. కాబట్టి మనకి సందేహాలు కలుగుతాయి. సర్వజ్ఞుడైన జ్ఞాని స్థూల సూక్ష్మ శరీరముల యొక్క సర్వబంధం నుండి వెలువడి సర్వవ్యాపకమైన ఆత్మయే. సర్వజ్ఞుడైన అధికారి చేత అధికారంతో చెప్పబడుతుంది అనగా దీని యందు ఎట్టి సంశయమునకు తావు లేదు. అందుకని జ్ఞాని అని తెలుసుకోవడానికి చాలా చెప్పబడ్డాయి కదండి. పాపం జ్ఞాని లక్షణాలు కూడా మీకు చెప్పారు కదా, అన్నారు కదా, మర్చిపోయారా? మర్చిపోయారా? మర్చిపోతే చేసేదే ఉంది, ఏమీ లేదు, భజనే, మళ్ళీ చదువుకోవడమే. మీరు సర్వము ఆత్మయందే ఉన్నది, నేను ఆత్మ, నాకన్నా అన్యముగా ఏది లేదని తెలుసుకొనుటే సర్వజ్ఞత్వము. అట్లు తెలుసుకున్నవాడు శరీరం పడిపోయినప్పుడు సర్వవ్యాపకమైన ఆత్మగా నిలిచిపోతాడు. ఇదే విదేహముక్తి. కాబట్టి ఆ జ్ఞాని యొక్క ఆచరణలో ఆ యొక్క అంటే మీకు సంశయం తీరుతుంది, ఎలా ఉన్నారు ఏంటి అది కదా. ఆచరణని చూడమన్నారు. ఆచరణని చూడమంటే అతని తిండి విషయాలు, బంధువుల విషయాలు చూడమలేదు మిమ్మల్ని. అతనిలో అంటే ఏమన్నా భేదం ఉన్నదా? ఒకరికి భేదం చూపిస్తున్నారా? ఏమిటి అతను చేస్తున్నాడు అంటే అతని యొక్క ఇది మాత్రమే, అంతే తప్ప అతను మిగతా వ్యవహారాలు చూడమని చెప్పలేదు. చెప్పారు ఎక్కడైనా జ్ఞాని లక్షణాల్లో? లేదమ్మా. నీకు బోధ ఎలా చేస్తున్నారు? శిష్యులందరినీ ఒక విధంగా చూస్తున్నారా, చూడటం లేదా? ఇది కదండి ముఖ్యం. నీకు మిగతా వాటితో నీకు సంబంధం లేదు. మిగతా వాటితో సంబంధం ఉందా? సంబంధం లేదు. మీకు బోధ ఎలా జరుగుతోంది? బోధకు వచ్చిన శిష్యుల పట్ల గురువు యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది? ఇదే కదా కావాల్సింది శిష్యుడికి. వేరేదేమన్నా కావాలా? వేరేది అవసరమే లేదు. వేరు వెళ్తే వేరు భావనే కదా. బాహ్యంకి వెళ్తే ఎక్కడికి వెళ్తారండి? మళ్ళీ ఊపిలో పడి మళ్ళీ రాగలరా?
లేదు. కాబట్టి ఇక్కడ బోధ, ఆ శిష్యుల పట్ల గురువు యొక్క ప్రవర్తన, ఇవి రెండు చాలు. అది ఉంటేనే కదా మీరు బాగుపడతారు. లేకపోతే మీరు ఎలా అవుతారండి? గురువు గారు స్వీట్లు తినగలేదు, నేను తింటే వచ్చింది అనుకుంటే అది. కాబట్టి వాటిల్లో ఆ జోలికి మీరు వెళ్ళకండి. అవన్నీ మామూలు, తింటారు తినరు, అవన్నీ అసలు అక్కర్లేని విషయాలు. బంధువులతో ఎలా ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు, పరుషంగా ఉన్నారు, అవి మీకెందుకు? ఆ సందర్భాన్ని బట్టి, అవతల వాళ్ళని బట్టి గురువు మాట్లాడతాడు. మీతో కూడా శిష్యుడి యొక్క హావభావాల, లేకపోతే మీ యొక్క ఈ దాన్ని బట్టి కదా గురువు మిమ్మల్ని శిక్షించటమో రక్షించటమో మీతో వ్యవహరించటమో జరుగుతుంది. అంటే బాహ్యమైన వాటిల్లో గురువు ఎలా ప్రవర్తిస్తున్నాడని నువ్వు గనక చూస్తే నువ్వు బాహ్యంలో ఉంటావా, ఎక్కడికి వస్తావు? ఇక నీకు జ్ఞానం అనేది సిద్ధిస్తుందా? ఇక్కడ మీరు గమనించవలసినది, బాహ్యంలో అలా ఉన్నా కానీ వెంటనే మళ్ళీ ఆ పరమానందంలోనే ఉంటున్నాడు కదా, నేను అలా ఉండగలుగుతున్నానా, ఇది మీరు గమనించవలసింది. ఒకవేళ బాహ్యం గమనిస్తే దానిలోనే ఉన్నారా, గురువు వాళ్ళని తిట్టుకుంటూనో లేకపోతే వాళ్ళది ఇది చెప్పానని గొప్పగానో ఇంకోటో ఉంటున్నారా, మళ్ళీ ఏమీ జరిగినట్టు ప్రశాంతంగా ఉంటున్నారా? అరే గురువు గారు ఉండగలుగుతున్నారు, నేను ఉండగలుగుతున్నానా అన్న ప్రశ్న మీరు వేసుకున్నారు అనుకోండి, సూక్ష్మం బోధపడుతుంది. అర్థమైందా మీకు ఎలా చూడాలో? బాహ్యం చూసినా ఒకవేళ గురువు అందులోనే ఉంటున్నారా? ఉండరమ్మా. లేదమ్మా. ఒక్కొక్కళ్ళని తిట్టిన తర్వాత మళ్ళీ ఒకవేళ గురువు రానియలేదు అనుకోండి, ఉంటారు. అది అందుకని మీరు అది గారు గ్రహించారనుకోండి, సూక్ష్మం బోధపడుతుంది. లేకపోతే సూక్ష్మం ఎలా బోధపడుతుంది? అయ్యో పాపం వాళ్ళని తిట్టేశారే అనుకుంటారు. గురువు ఎందుకు తిట్టారు ఏమిటి, బాహ్యంలో వాళ్ళు బంధువుల ఎవరైనా సరే మీరు అర్థం చేసుకోగలిగే కెపాసిటీ మీకున్నదా? కాబట్టి గురువు అలా తిట్టినా మరలా మరో సెకండ్ లోనే ప్రశాంతంగా మామూలుగా ఆనందంగా మనతో ఉంటున్నారు అన్నది గ్రహిస్తే సూక్ష్మం బోధపడి మీరు అలా ఉండాలి అన్నది మీకు తెలుస్తుంది. సూక్ష్మం గ్రహించకుండా ఏమిటోలేండి ఆయన తిడతారు, మనం తిట్టే తప్పే ఉంది, మనం కూడా నలుగురిని తిట్టేద్దాం అనుకోకూడదు. అలా ఉండగలుగుతారా అది పాయింట్. ముందు మనసులో ఏ మాత్రం లేకుండా ఉండగలుగుతారా? కాబట్టి సందేహానికి తావులేదు. సర్వజ్ఞుడైన అధికారి అంటే పరమశివుడే చెప్తున్నాడు అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. దానికన్నా మించింది ఉందా? ఉపనిషత్తులకి వేదములకి, వేదముల సారమే ఉపనిషత్తులు. కాబట్టి అది మనకి ఇక్కడ శివుడు బోధిస్తున్నాడని కదా చెప్పారు. శివుడేమి మామూలు వాడా అంటే, నువ్వు జ్ఞానివైతే నువ్వు శివుడు సమానం. జ్ఞాని కానంత వరకు శివుడు వేరే కదా, నీకన్నా ఉన్నతుడు. బాహ్య ప్రపంచంలో మీకన్నా గొప్ప వాళ్ళు లేరండి. మీకన్నా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గొప్ప ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, మీకన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారు, లేరా? అంతే. కాబట్టి నమస్కారం చేసుకోవటంలో దోషం లేదు, అక్కడే ఉండటం దోషం. అలా అని సర్వస్వ శరణాగతి పొందుతామంటే కూడా సంతోషమే. ఎక్కడో అక్కడ సర్వస్వ శరణాగతి పొందాలి. నేను అన్న అహంకారం లేకుండా ఉండాలి. ఎవడికి? నేను బ్రహ్మము అని బ్రహ్మముగానే ఉండాలి, ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవాలి అనుకున్నవాడు గురువుకో బ్రహ్మముకో బ్రహ్మము అంటే నా ఉద్దేశం మీరు కృష్ణ పరమాత్మ అనండి, శివుడు అనండి, విష్ణుమూర్తి అనండి, ఎవరైనా సరే వారికి మీరు సరెండర్ అవ్వాలి. నేను లేకుండా వారి యొక్క పూజ చేయగలగాలి, దోషరహితంగా చేయగలగాలి. అప్పుడు దోషరహితంగా చేయాలి అంటే ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను అవి చెప్పనులేండి, అనవసరంగా మళ్ళీ దాని జోలికి వెళ్ళి ఎటు కాకుండా అవుతారేమో అని భయం. లేదండి మేము ఒక రూపాన్ని ఆరాధించదలుచుకున్న అన్నవాళ్ళు చెప్పండి, వాళ్ళకి నేను బోధిస్తాను, నాకేం అబ్జెక్షన్ లేదు. అలా నేను వాళ్ళకి ఎలా పూజ చేసుకోవాలో, నేను దోషరహితులుగా ఎలా పూజించుకోవాలో వాళ్ళకి చెప్తాను. వాళ్ళ తర్వాత ఎప్పుడో ఫోన్ చేయి, అలాంటి వాళ్ళందరూ ఏం పర్వాలేదు. ఎందుకంటే ప్రహ్లాదుడు కూడా విష్ణుమూర్తిని ఆరాధించే తర్వాతే విష్ణుమూర్తి వచ్చి బోధ చేశాడు, అందులో ఏం సందేహం లేదు. నేను కూడా అమ్మవారిని పూజించే ఇక్కడికి వచ్చాను, అమ్మవారికి సరెండర్ అయ్యాను కాబట్టి నేను అనేది లేకుండా. అలాగే
బోళ్ళు మంది ఉంటారు. ఇప్పుడు పెరియవారు వాళ్ళందరూ కూడా పీఠాధిపతులు కాబట్టి వాళ్ళు అక్కడ ఆ సర్వస్వ శరణాగతి ఆ శివుడనండి అమ్మవారికి చెందారు. ఇలా అందులో ఏం దోషం లేదు. ఒకవేళ మీలో ఎవరికైనా సరే మీరు ఆరాధించే దైవానికి శరణాగతి పొందాలని మీరు అనుకుంటే అది కూడా చెప్తారు. నాకేం అలాంటి భేదభావాలు ఏం లేవు. లాగలగా మీరు తరించాలనే తప్ప నేనేం కంకణం కట్టుకోలేదు మీరు తరించాలి అని. మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి అది నా ధర్మంగా మీకు చెప్తాను. నాకేమి ఇంతమంది ధరిస్తే నాకు ఒక కిరీటం వస్తుంది, 2 కిరీటాలు వస్తాయని లేదు. అందుకని ఏమి సందేహం అక్కర్లేదు. ఏ విషయాన్ని క్షుణ్ణంగా గ్రహిస్తారో ఆ విషయం నా ఏది చెప్పునో అది పరమ ప్రమాణం అవుతుంది. దానిని ఇతరులు సందేహించుటకు వీలు లేదు. రోగిని పరీక్షించి నిపుణుడు అయిన వాడు ఇది ఫలానా వ్యాధి, దీనికి చికిత్స ఇలా చెయ్యాలి అని చెప్తాడు. అప్పుడు అది ఆ రోగం నయమవుతుంది. అదే లేకుండా నిన్న అదే వాళ్ళు ఫోన్ చేశారు. ఎవరు ఒకళ్ళు ఏం చేశారట, వాళ్ళకి ఎనిస్థీషియా ఇచ్చేవాళ్ళు చుట్టాలి. ఈయనకేదో ఇది వస్తే డాక్టర్లకి ఫోన్ చేయకుండా ఆ ఎనిస్థీషియాకి ఫోన్ చేశారు. వాడికి సరిగ్గా తెలీదు. అందరికీ అన్ని తెలిస్తేనే ఎలా చెప్పగలుగుతాం? కాబట్టి అతను ఏం చేశాట, 6 డోసులు ఏదో ఎక్కువ ఇచ్చేసాట. ఇక్కడ రోగం తగ్గం పోయి ఇతనికి విపరీతం అయిపోయింది. అప్పుడు ఆసుపత్రికి పరిగెడితే ఆ డాక్టర్ తిట్టాట, ఎవడు ఈ డోసు ఇచ్చింది మీకు అని. చూడండి, అంటే అందులో ప్రావీణ్యత ఉండవచ్చు ఉండకపోవచ్చు, అది వేరే విషయం. ఉన్నవాడు కదా చెప్పాలి, లేకపోతే నాకు తెలియదు అని చెప్పాలి. మీరు డాక్టర్నే కన్సల్ట్ చేయండి, నాకు దాని గురించి నా అవగాహన లేదు అని ఆ అమ్మాయి కనుక ఒప్పుకుని ఉంటే ఆ రోగి పరిస్థితి అలా తయారయ్యేది కాదు. అన్ని 6 రెట్ల డోసు ఎక్కువ ఇచ్చేసారు. చూడండి, అసలు మనిషి ఇంకా పోలేదు. అప్పుడు వెళ్ళారు. అదేదో ముందరే వెళ్ళున్నా బాగుండేది. వెళ్ళకుండా ఏం చేశారు, మాకు చుట్టము అది ఇదని అన్నట్టు వేరే వాళ్ళు. అది కాస్త అలా. కాబట్టి ప్రావీణ్యం లేని వాళ్ళు చెప్తే దానిలో సందేహాలు రావచ్చు, ఏదైనా రావచ్చు. నిద్ర ఆత్మతత్వమునకు అపౌరుషేయములైన వేదాంతములే ప్రమాణాలు. కాబట్టి ఆ వేదం ఎవరు చెప్పబడలేదు, అది ఉన్నది. బ్రహ్మం ఎలా ఉన్నదో వేదం అలా ఉన్నది, అంతే. ఎవరో చెప్పారు అంటే మనకు సందేహం కలగచ్చు. కాబట్టి వేదాన్ని ప్రమాణంగా చేసుకునేవన్నీ నిజములే అంటే ఇక్కడ కూడా మనకు సందేహం కలగవచ్చు, నిజంగా వాడికి అర్థమై చెప్తున్నాడా లేదా అని. అందుకనే జ్ఞాని లక్షణాలు చెప్పబడ్డాయి మీకు. అర్థమైన వాడు ఆచరణ అదే ఉంటుంది, అద్వైత ఆచరణే ఉంటుంది, వేరేది చెప్పడు. జైమిని మనిషి అతను ఎవరు చేసినట్టుగా ఉండదు. అది అర్థమవుతుంది కదా. ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చు మీరు. సర్వజ్ఞుడైన ఈశ్వరుడు సకల శాస్త్రములకు అధికారి, సకల విద్యా ప్రదాత. అట్టి సర్వజ్ఞుడైన ఈశ్వరుడు వేదాంతములను అనుసరించి అధికారపూర్వకంగా ఆత్మతత్వాన్ని నిరూపించాడు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా ప్రమాణము అని అన్నారు. పాపం ఏం చేస్తారండి, నిరూపించుకోవాలి. కాబట్టి సంశయానికి తావులేదు. సంశయాత్మ వినశ్యతి అని శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్టుగా సంశయాత్మ కూడా నశిస్తాడు. వినశ్యతి బాగా నశిస్తాడు, ఒట్టిగా నశించడు. వినశ్యతి అన్నారు. నశ్యతి అంటే కొంచెం పాపం, వినశ్యతి అంటే ఇంకా అంతే. కాబట్టి అంటే ప్రమాణంగా చేసి చెప్పిన దాంట్లో నీకు సందేహం ఉండరాదు. ఏదో మామూలుగా చెప్పిన వాళ్ళకి, ఇప్పుడు మీరు వేరేవన్నీ వింటూ ఉన్నారు అనుకోండి, వాళ్ళు బాహ్యమే కదా, ఈ చెట్టాకులు ఆ చెట్టాకులు అంటాడు. చెట్టాకులకి క్షేత్రానికి వెళ్ళటం ఎందుకండి, ఓ చెట్టు మనం పెట్టుకుంటే సరిపోదు. ఏమైంది అలా చెప్పినప్పుడు అక్కడ చెట్టు ఖాళీ అయింది. అది కాదు కదా, అలాంటివి నమ్మరాదు. దానితో మోక్షం వచ్చేసేస్తే ఎంతమంది మోక్షం పొందాలండి ఈ లోపల? అసలు చెట్టు ఎప్పుడైనా ఉంటుందా అక్కడ? ఉండదు.
కాబట్టి అలాంటివి అందుకనే అవి వినరాదు అని చెప్తూ ఉంటాను. పదే పదే అదే చెప్తాను, వినకండి వినకండి అని. ఉన్న టైం తక్కువనే ఎన్నోసార్లు చెప్పుకోలేదు. ఇది చూసి అది చూసి అన్ని చూస్తే పాపం అసలు ఆయన ఎప్పుడు చూస్తారు? క్షేత్రంలో అసలు ఆయన్ని ఫస్ట్ చూడాలి. కాదండి మీరు ఇది ఎందుకు చెప్పారు? మరి పాపం వీళ్ళు ఇదైపోరు, అందుకని వీళ్ళందరినీ ఇలా చూసి అలా చూసి అంటే అసలు ఆయన దగ్గరికి వెళ్ళేసరికి నీరసం రాలేదు. ఇంకా ఆయనకి ఏం దండం పెట్టారండి? మొదట భక్తి భావంతో వెళ్తే మొదటి వాళ్ళకి అయిపోయింది దండం, అక్కడ భక్తి అయిపోయి తర్వాత వెళ్తున్నా కొద్ది ఆకలేస్తుంది, శరీరం అలసట పొందుతుంటుంది. అసలు ఆయన దగ్గరికి వెళ్ళేసరికి చాలే నాయన దండం పెట్టాంగా, అయ్యో ఏమిటో శివుడు అలా ఉన్నాడు, ఏమిటో చిన్నగా ఉన్నాడండి, అరిగిపోయాడు శివుడు లేదా ఏమిటో అమ్మవారికి అలా కట్టారు, ఇగో ఇవి వస్తాయి కాదా? వస్తాయమ్మా. తెలుసు కదా. నేనెప్పుడు ఇలా చేయలేదు. నేను అసలు ఎవరు ఫస్ట్ డైరెక్ట్ గా వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటమే, లేదా రూమ్ లో కూర్చో, అంతేగాని ఇవి తిరగాలి అవి తిరగాలి అబ్బాయి. చెప్పా కదా, ఒకటి మొదటిసారి అరుణాచలం వచ్చినప్పుడు, అప్పుడు ఇంకా చిన్నపిల్లని కదా బాగా, ఏదో దీపాలు పెట్టాలని ఒక కోరిక అన్నమాట. సో హైదరాబాద్ నుంచే వేసుకొచ్చా నెయ్యి ప్రమిదలు ఒత్తులు అన్ని. మనకి పక్కన ఉన్నారు కదండి మోయడానికి. సో అప్పుడు ఏమైంది, తెల్లారుజామున 3:30 4 గుళ్ళు ఏం తెలిసి లేవు కదా. అయినా సరే ఆ గుడి ముందర, ఇప్పుడు మనకి అరుణాచలంలో లేవు. సో ప్రతి గుళ్ళో ప్రతి గుడి దగ్గర, అది ఏ గుడో మనకు తెలియదు, మరి నాకు అనవసరం, దీపం పెట్టాలి అంతే. ఓ ప్రమిద పెట్టడం, ఓ వత్తి వేయటం, నెయ్యి వేయటం, దీపం పెట్టేయటం. కొంతసేపటికి వత్తులు అదేంటది దీపాలు అయిపోతాయి, మన ప్రమిదలు అయిపోతాయి కదా, అక్కడ ఉన్న ప్రమిదలు వేసేయటం పెట్టేయటం. సో అలా మధ్యదారిలోకి మరి టైం పట్టేసింది కదా. సో టైం పట్టేసింది, కొన్ని గుళ్ళు తీశారు, సరే మళ్ళీ అక్కడ ఇచ్చేసాము అలా. అప్పుడు ఏమైంది, అక్కడ ఆది అన్నామలైకి వెళ్ళలే, ఎందుకంటే అప్పటికి నీరసం వచ్చింది. అప్పుడు ఆయన ఎవరో వచ్చి మర్యాదకి వెళ్తావా లేదా అన్నాడు, బెదిరించాడు. ఏం చేస్తే ఆయన పోడే, నేను సర్లే అని ఆయన అటు పోగానే మళ్ళీ పోతుంటే మళ్ళీ వచ్చాడు ఆయన, వెళ్ళండి ఫస్ట్ అని. సరే కొడతాడేమోలే, ఎందుకు వచ్చిన గోలా అని మళ్ళీ వెళ్ళాం. అక్కడే కరెక్ట్ గా అభిషేకం అది. అంటే చెప్తున్నాను, ఆ తర్వాత ప్రదక్షిణ పూర్తి అయ్యేసరికి ఆ మెయిన్ గుడిలో వెళ్ళేసరికి ఎంత జనం. నేను చెప్పాను నా వల్ల కాదు, ఇంకా నాకు ప్రదక్షిణ ఫలితం కోసం నేను చేయలేదు కాబట్టి అని వచ్చేసాను. తర్వాత ఎప్పుడు దీపాలు పెట్టలేదు. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆయన దీపాలు పిచ్చి వదలగొట్టాడు నాకు. కదా ఆ దీపాలు వెలిగించకుండా ఉంటే ప్రదక్షిణ అయిపోయేది, ఆ ఈశ్వరుని చూడగలిగేదాన్ని కదా, అప్పుడు ఓపిక ఉండేది కదా. అది ఇక తర్వాత ఎప్పుడు నేను దీపాలు పెట్టలేదు, మీకు కూడా చెప్పలేదు కదా దీపాలు పెట్టండి అని చెప్పానా? చెప్పలేదు, ఎందుకంటే అనుభవించిన తర్వాత అలాంటివి వేరే వాళ్ళకి నేను చెప్పను, మరి మీకెందుకు చెబుతాను? అప్పుడు నేను చెప్పలేదు, నేను ఎప్పుడు వెలిగించలేదు. ఇక అంతే, డ్రైన తిరగటమే తప్ప. అంటే అప్పుడు కూడా మెయిన్ గుళ్ళకి వెళ్ళలేదు, తిరిగేసి ఇంటికి వచ్చాక అప్పుడు తర్వాత. ఇక తర్వాత రమణ మహర్షి ఇదైన తర్వాత అసలు మళ్ళీ అది కూడా లేదు కదా. ఆయన నవ్వుతాడు, ఆయన నవ్వుతాడు, అంటాడు ఎట్లా వదలగొట్టాలో అలా వదలగొడతారు అంతే. ఇంకా మళ్ళీ ఎప్పుడు ఏ గుడిలో అసలు పెట్టిందే ఫస్ట్ టైం అరుణాచలానికి వచ్చి, అంటే ఏదో విన్నాం, అది మొదటిసారి నేను అరుణాచలం వచ్చింది. ఏదో అన్నారు దీపాలు పెడితే మంచిది అని, మనం ఎక్కడో చదివి వింటాం కదా, బుర్రలో ఉంటుంది కదా. అది నేను ఎప్పుడు ఏ గుళ్ళల్లోకి వెళ్ళి దీపాలు కొని నేను ఎప్పుడు పెట్టలేదు అసలు, ఎప్పుడూ పెట్టలేదు అసలు. అది మొదటిసారి చివరిసారి అయిపోయింది. కాబట్టి అనవసరమైన వాటి జోలికి ఎందుకు పోవాలి? ఇప్పుడు తర్వాత ప్రదర్శన మొత్తం చేయగలుగుతున్నాం కదా, ఫలితం కోసం ఆశించకపోయినా చేయగలిగాము, చేసేసాం, పని అయిపోయింది. కాబట్టి ఎవడైతే చెప్తారో వాళ్ళు చెప్పినప్పుడు మనం వినాలి. అందుకనే వాళ్ళు చెప్పరు కాబట్టి చూపించారు అంతే. వచ్చి రూమ్ లో పడిపోయామంటే ఇంక అంతే, లేవలేదు సాయంత్రం వరకు.
ఎంతైందనుకున్నారు? మధ్యాహ్నం పొద్దున 4ంటికో 3:30కో మధ్యదారిలో తినటం తాగటాలు అలవాటు లేవు కదా. 12 అయింది మెయిన్ గుడి దగ్గరకు వచ్చేసరికి. కాళ్ళకి చెప్పులు లేవు కదా, కాళ్ళు కాలిపోయి. ఎక్కడ ఉంటుంది లోపల ఎనర్జీ? చిన్నపిల్లలు అయితే మటుకు ఉంటుంది ఏంటి? ఉండదమ్మా. అలా జరిగింది. అందుకని పరమాత్మ మనకి తెలియ చెప్తాడు. అట్లాగే చెప్పాను కదా, ఏంటది? ఆ శివుడు ఆ పైన కొండ మీద ఉంటాడు. జాగేశ్వర్. జాగేశ్వర్ కాదు, ఆ కేదార్నాథ్. కేదార్నాథ్కి వీరనారిలాగా బయలుదేరాను కదా నడవటం. సగం దూరం నడిచాక ఆయన నడవనిచ్చాడు ఒక ఆయన. ఎంత గోలో అసలు, నడవద్దంటాడే. అమ్మా అని ఉంటే సరే ఇంకేం చేస్తాము? అప్పుడు అర్థమైంది. సో మనం నడవక్కర్లేదు, అనవసరంగా ఎందుకు, దాని బదులు ఆ పరమేశ్వరుడి దగ్గర కూర్చుంటే పరమ ప్రశాంతత లభిస్తుంది అని ఆ రోజు రాత్రి కూర్చున్నప్పుడు సరే కొన్ని అనుభవాలు. అందుకని మళ్ళీ ఇక్కడికి వెళ్ళినప్పుడు, అమర్నాథ్ వెళ్ళినప్పుడు అసలు నడుస్తాను అని అనలేదు నేను. ఏ అన్నా కానీ డోలు ఎక్కడం వెళ్తామే అంతే. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ ఆయన ఇచ్చాడు కదా. ఎందుకు మనం వీరనారులాగా వెళ్తాం ఎందుకు అసలు? హాయిగా ఇంత దూరం వచ్చాము కేదార్నాథ్కి, మళ్ళీ వెళ్ళగలుగుతామో లేదో తెలియదు. అదేదో ఉన్న సమయాన్ని నడకకు ఇది చేయకుండా పరమేశ్వరుడి దగ్గర కూర్చుని ఉంటే బాగుండేది కదా అని అప్పుడు వెలిగింది. అక్కడ కూర్చున్నాక ఆయన బుర్ర వెలిగించాడు అనమాట. ఎందుకు చూడు ఎంత సమయాన్ని వృధా చేశావో, అదే ముందరే వచ్చేసింటే ఇక్కడ ఎంతసేపు ప్రశాంతంగా కూర్చునేదానివి కదా అని. అంతే. అందుకని ఎందుకు అనవసరంగా నడవటం కదా. ఎక్కడ ఆ గుడిలో ప్రదక్షిణాలు చేసుకుంటే సరిపోయేదా? ఈ కొండంతా ఎక్కి అనవసరంగా ఆపసోపాలు పడి. అయినా పరమాత్మ రక్షించాడా రక్షించలేదు, నడవకుండా ఇంక గజాలే అన్నాడు. ఎందుకంటే ఏ దారిలో పడిపోతే అడ్రస్ ఉండద్దు, లేపేవాడికి మన అర్థం తెలియదు కదా. అందువల్ల ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు, మీరు అనవసరమైన ఆపసోపాలు పడకండి, హాయిగా ముందు సాధన చెయ్యండి. పరమాత్మ రక్షిస్తాడు తప్పకుండా. మీ హృదయంలో అన్యభావన లేనప్పుడు, భక్తి భావంతో మీరు చేసినప్పుడు తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తాడు. మీరు ఏ పనులు చేసినా భగవంతుడికి సంబంధించినవి నేను చెప్పేది. భక్తి భావంతో చేసినప్పుడు మిమ్మల్ని రక్షిస్తాడు ఆయన, అందులో సందేహం లేదు. కానీ ఇప్పుడు ఆత్మతత్వం బోధపడిన తరువాత అనవసర ప్రయాసాలు ఎందుకండి మనకి? అక్కర్లేదు, లేనిపోని ప్రయాసాలు అక్కర్లేదు. హాయిగా పరమానందంగా ఆ యొక్క సాధన ఏదో చేసుకుని పూర్ణ స్థితి పొందడమే మనం చేయవలసినది. ఇంకా వేరే ధర్మమో కర్తవ్యమో ఇంకోటో ఏమీ లేవు. ఇది ఒక్కటే. ఇది చేశారా అన్ని క్షేత్రాలు చూసిన ఫలితం కూడా ఇస్తాడు పాపం. అంటే ఒకవేళ ఫలితం కావాలనుకుంటే ఫలితం లేదమ్మా. కాబట్టి పాపం కృష్ణ పరమాత్మ కష్టపడి నిల్చుని చెప్పాడు, శివుడు కూడా కూర్చుని చెప్పాడు. కాబట్టి అధికారి అయిన వాడు చెప్పిన దానిని తప్పక గ్రహింపవలసినదే. ఆత్మకు మించినది వేరొకటి లేనే లేదని తెలుసుకుని సాధకుడు మనోవికల్పంను వదిలిపెట్టాలి. పిమ్మట శుచి అయిన ఆత్మ సమాధి యోగాన్ని గ్రహించి ఆగములన్నిటినీ పూర్తిగా పరిహరించి అంటే ఈ ఆత్మ జ్ఞానాన్ని ఉపాసించాలి. ఆగములంటే తెలుసు కదా, అనవసరమైన పూజలు ఇవన్నీ సమయం వృధా అయిపోలేదండి. చేస్తున్నప్పుడు ఏ వాసనలు వచ్చాయనుకోండి, అబ్బో ఏదో చేస్తున్నట్టున్నారు, తొందరగా పూజ ముగించి తినాలని అనిపించదు. అయ్యో రామ. అది లేకపోతే అయ్యో పూలు తెమ్మన్నా, నేను పూలు తేలేదు, పూలు తెచ్చుంటే ఎంత బాగుండేదని మళ్ళీ అక్కడ ఒక వికల్పం. ఇలా రకరకాలు కదండి భావనలు. పూజ చేసేటప్పుడు నిజంగా మనసు అక్కడే లగ్నమై ఏది ఉన్నదో దానితోనే పూజ చేస్తే పరమ ప్రశాంతత ఆనందంగా ఉంటుంది. అలా అక్కడ కూర్చుని కూడా వీళ్ళని తిట్టుకుని వాళ్ళని తిట్టుకుంటే ఇంకేం ప్రశాంతత? పాపం శివుడికి అర్థం కాదు కదా. అమ్మవారు అక్కడ కూర్చున్నారు అనుకోండి, ఏమిటో వీళ్ళు తిడుతున్నారు, మన్ని తిడుతున్నారో ఎవరిని తిడుతున్నారో తెలియదు అనుకుంటారు కదా. అందుకనే వాళ్ళు సీరియస్ గా ఉంటారు. చాలాసార్లు చెప్పుకున్నట్టుగా పూలమాలలు ఇష్టం వచ్చినట్టు వేస్తారు. పాపం ఆ గంధం పూసేస్తారు, వాళ్ళ కళ్ళు కనపడవు, ముక్కు పాపం ఊపిరి ఆడదు. రకరకాలు చేయలేదు.
పాపం అవునమ్మా. ఆ సినిమాలో తోక తొండమా అన్నట్టు సరిపోయింది. కాకపోతే మసిలేదు ఇక్కడ బొట్లు పెట్టేశారు. అన్ని బొట్లు అక్కర్లా, మనం అన్ని బొట్లు పెట్టుకుంటాం ఏంటండి, పెట్టుకోం కదా. మరి పాప ఆయనకి ఎందుకు మెత్తేయటం, మళ్ళీ గంధం పెట్టాలి. ఆ గంధం ఇంత పెద్దగా పెడతారు, దాని మీద అంత పెడతారు, ఇక కళ్ళు కనపడవు వాళ్ళకి పాపం. సరే, వాటి నుంచి వస్తారని చెప్పి ఇదంతా చెప్పారనమాట, ఆగములన్నిటినీ పూర్తిగా పరిహరించి అని. అట్టి విద్వాంసుడు ఎల్లప్పుడూ దాని యందు ఉండి దాని యందే మనస్సును నిలిపి అకాయమైన ఆత్మ యందు ప్రవేశిస్తాడు. అకాయమైన అంటే అర్థమైంది కదా, దేహము లేని ఆత్మ యందు. దేహం ఉంటుంది, ఆయనకు లేదు కదా అప్పుడు, కాబట్టి లేదు. దాని యందు ప్రవేశిస్తాడని అర్థం. అట్టి విద్వాంసుడు ఎల్లప్పుడూ దాని అందే మనస్సును నిలిపి అకాయమైన ఆత్మ యందు ప్రవేశిస్తాడు. అట్లు ముక్తుడైన వాడు ఎల్లెడలా చరించుచు ఆయా పదార్థముల యొక్క ధర్మములే తనకు ధర్మములుగా వానికి వెలుపల లోపల అంతటిలో వ్యాపించి ఉంటుంది. అంటే బ్రహ్మం అయిపోతాడు కదా, అహం బ్రహ్మాస్మికి వెళ్ళిపోతాడు. ఇక దిగులేముంది, ఉండదమ్మా. ఇంకా దిగులు లేదు కదా. ఉండదు. అందుకని అనవసరమైన ఆపసోపాలు కానీ లేనిపోనివన్నీ పెట్టుకుని ఎందుకండి ఆయాసం తెచ్చుకోవటం. చిన్నపిల్లలు కాదు కదా, చిన్నపిల్లలైనా ఆయాసం వచ్చింది కదండి. అంటే అనవసరమైన బాహ్య విషయాల జోలికి కూడా వెళ్ళవద్దని చెప్పటం. లేనిపోని వాటిలో తగులుకొని ఎందుకు చెప్పండి. ఆత్మతత్వం ఇది అని తెలుసుకొనుట మాత్రమే చాలదు, ఇదియే పరమము, దీనికి మించినది లేదని దృఢముగా తెలుసుకుని ఆచరణ పెట్టాలి. అదే అత్యంత ఆవశ్యకము. లేకున్నచో లోకంలో వ్యాపించున్న పెక్కు సిద్ధాంతముల వలన ఎన్నో సంశయములు కలుగుటకు అవకాశం ఉన్నది. లేదేమిటి, మీకు రాలేదు? వేరే వాళ్ళు చెప్పిన విని టీవీల్లో చూసేది ఏమిటండి, అదేమన్నా లైవ్ టెలికాస్ట్ అంటే ప్రపంచంలో ఇదా కాదు కదా. వీడు కెమెరా అక్కడ పెట్టాడు, అందులో కొన్ని సీరియల్స్ అవన్నీ అంటే వీడు భావనతో తీసినవే కదా సినిమాలు, టీవీ. అవి చూసి ఏమండి శివుడు అక్కడ అలా చేశాడండి, ఇది ఇలా ఉంటుందా అండి, అక్కడ ఆత్మలు అలా చేశాయండి అంటే సినిమాలో దయ్యాలు కూడా ఇది చేస్తాయి. మరి నిజంగా అలా ఉంటుందా? లేదు. అందుకని అవన్నీ నమ్మరాదు. అవునమ్మా. అనవసరంగా ఎవరో చెప్పినవి ఆ టీవీలో చూసినవి ఏమో నమ్మారనుకోండి, ఎక్కడికి వెళ్తారండి? బాహ్యం. వెళ్ళడానికి ప్లేస్ ఏది, ఎప్పుడు భయమే, ఏ దయ్యం వస్తుందో అని. కాబట్టి ఆ సందేహాలు కలుగుతాయి అనవసరమైన జోలికి వెళ్తే. అందుకే అద్వైతంలో ఉన్నప్పుడు, అంటే అద్వైత సిద్ధి కోసం ప్రయత్నిస్తున్న సాధకుడు వాడి యొక్క సర్వము అద్వైతమే అయి ఉండాలి. వినటము, చదవటము, చెప్పటము అన్నీ కూడా అద్వైతం అయినప్పుడే. అందుకనే మనసా వాచా కర్మణ లోపల అద్వైతమే ఉండాలి, మాట అద్వైతమై ఉండాలి, ఆచరణ అద్వైతం ఉన్నప్పుడే సాధకుడు ఎటువంటి విఘ్నం లేకుండా దాన్ని శీఘ్రంగా పొందగలుగుతాడు. అంతేకాని చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇలాంటివి ఉంటే అవదు. 10 రకాలు వింటే ఎవరిని అండి, ఇప్పుడు 10 మంది డాక్టర్లు 10 చెప్తారు, ఏమవుతాడు వాడు? ఒక్కరినే కదా. కాబట్టి మీకు నమ్మకం ఉన్న ఏ డాక్టర్ ఉన్నాడో ఆ డాక్టర్ది వినాలి. అంతేగాని మళ్ళీ సెకండ్ ఒపీనియన్ అనుకోండి, సెకండ్ ఒపీనియన్ ఒకటి చెప్తాడు, అయ్య బాబాయ్ అని థర్డ్ ఒపీనియన్కి వెళ్తాడు, ఈ లోపల వీడేమవుతాడు? అందుకని అలా కాకుండా కాస్త మనం ఇక అత్యవసరమైనప్పుడు ఎక్కడికో ఒకటికి వెళ్ళిపోతారు కదా, అప్పుడు మీనమేషాలు లెక్క పెడితే. అందుకని మనం కంగారు పడక్కర్లా. అంటే రోగం వచ్చినప్పుడు కాదు, మామూలు వచ్చినప్పుడు ఏదైనా సరే సాధకుడు అనేవాడు కంగారు పడకుండా ఆ బ్రహ్మం మీద భారం వేస్తే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తాడు, ఏం చేయాలో చేస్తాడు. కాబట్టి ప్రతిసారి సాధకులకు ఈ గోలంతా ఎందుకు? అసలు ఏది లేకుండా ఉండాలి అంటే వాడు పూర్ణత్వం పొందాలి. పూర్ణత్వం పొందితే ఇంకా గోల్ లేదు కదండి, టెన్షన్ లేదు కదా, ఏ విషయంలోనూ టెన్షన్ ఉండదు. కాబట్టి నీవుగానే ఉండు, పైనుండి దిగి వచ్చినది కానీ ప్రత్యక్షమగునది కానీ ఏదీ లేదు. అహంకారమును వదులుకొనుటయే కావలసినది, నేనును వదులుకోనటమే కావాల్సింది. నువ్వు నేను లేకపోతే ఉన్నది బ్రహ్మమే. నేను అన్న మసి పూసుకు తిరుగుతున్నావు, అంతకన్నా ఏమీ లేదు. ఏది ఉన్నదో అది ఎప్పుడు నువ్వు ఉన్నది, ఇప్పుడు కూడా నీవు అదిగానే ఉన్నావు. కాకపోతే పైన తొడిగేశారు. ఇప్పుడు మేకప్ వేసుకోరండి, రాజుగారుగా యాక్షన్ చేశారనుకోండి,
తర్వాత కూడా నేను రాజుగారిని అంటే కాబట్టి ఆ వేషం తీసేయాలి. ఇప్పుడు మీరు నేను ఫలానా అన్న వేషం వేసి తిరుగుతున్నారు కదా, ఆ వేషాన్ని తీసేయమన్నాడు అంతే. ఏమి చెప్పలేదు, వేరేగా ఏం చెప్పలేదు. ఆ నేనుతో నువ్వు వ్యవహరించకు, అలాగే సింపుల్. అవును. కాబట్టి ఇట్లాంటి వాటిలో అంటే ఏదైతే అసలైనదో దాని అంత సందేహం ఉంటే వినశ్యతి. అమ్మ. ఉండకూడదు. కాబట్టి అవరోధాలు ఏమిటి అంటే తన యొక్క ఉనికిని మరిచిపోవుట, అదే పెద్ద అజ్ఞానం. అంటే ఆ నేనుతో వ్యవహరించటమే. నేను 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 ఈ నేను గురించి చెప్పక్కర్లే కదా, మీ అందరికి బాగా అనుభవమే కదా. ఏది దొంగ నేను, అజ్ఞానమైన నేను గురించి తెలిసిందే కదా, మీకు చెప్పక్కర్లేదు. కాబట్టి అనుభవం కలిగినప్పుడు కూడా ఆత్మ సాక్షాత్కారం అగునా అన్న భ్రమ మీ అందరు చేసేది అదే. మీ అందరికి అప్పుడో ఇప్పుడో అనుభవం కలిగింది కదా, అనుభూతి కలిగింది కదా, ఆత్మ సాక్షాత్కారంది. కలగలేదని ఎవరు అనడానికి లేదు. ఆనందం కలిగింది కదా. కొత్త వాళ్ళకి వదిలిపెట్టండి, మీ పాత వాళ్ళందరికీ అనుభూతి, అనుభవము, ఆనందము కలిగింది కదా. మూడు ఒకటే పదాలు. ఆత్మ సాక్షాత్కారంలో ఆత్మలో అనుభూతి అన్నా, అనుభవం అన్నా, ఆనందం అన్నా ఒకటే. మీ అందరికీ కలిగింది. కలిగిన తర్వాత కూడా ఇంకా మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. కాబట్టి ఆత్మస్వరూపం ఇది అని నిస్సంశయంగా తెలుసుకొని మనోవికల్పాన్ని వదిలిపెట్టాలి. ఆత్మ సాక్షాత్కారం జరిగినచో ఏదో దివ్యశక్తి వచ్చి ఆవహించునని, ఏవో మహిమలు కలుగునని మనస్సులో కలుగు ఈ భావాలే వికల్పాలు కదా. హాంఫర్ట్ అనగానే అన్ని వస్తాయి అనుకోకండి. అలా అనుకోకండి. కళ్ళు మూసుకుంటే అన్ని తెలిసిపోతాయి అనుకోకండి. అంటే ఏవేవో దివ్య శక్తులు మన ఆవహిస్తాయని ఎప్పుడూ భ్రమించరాదు. లేదమ్మా. రమణ మహర్షి పాపం ఎప్పుడు ఏమీ చేయలే. బ్రహ్మం ఏది విధించబడినది అంటున్నాం కదా, అంతే చేస్తారు. జ్ఞానులైనా గురువులైనా ఎవరైనా సరే వాళ్ళకి ఏది విధించబడిందో అంతవరకే చేస్తారు, దానిని మించి చెయ్యరు. కాబట్టి మనసులో కలుగు ఊహలే మనోవికల్పములు. ఊహలకు తావీయరాదు. అసలు ఆలోచన రహితంగా ఉంటే కదా పొందుతారు. కాబట్టి అబ్బాయ ఆహా నాకు ఇప్పుడు బ్రహ్మాండమైన వస్తాయని ఒక బోర్డు తయారు చేసేసుకుని రెడీగా ఏమి లేవు, అలా చేసుకోకూడదు. అయ్యా కూడా చాలా మంది ఇస్తారు, బోర్డు పెట్టండి అని చెప్తారు. పెట్టుకోకండి. నేను కూడా పెట్టుకోలేదు ఎప్పుడు. చాలా మంది చెప్పారు బోర్డు పెట్టండి అని. మనకెంటికి అనాలేదంటే మళ్ళీ బోర్డు ఎక్కడ పెడతాం? అది. కాబట్టి మనసులో ఎటువంటి భావనలు కలగనీయరాదు. చాలా గొప్పవాళ్ళం అయిపోతామని. అసలు అదే అహంకారం కదా. అంతటా ఉన్నది నేనే అంటే మళ్ళీ నేను గొప్పవాడిని డబ్బా కొట్టుకోవటం ఎందుకు? అసలు అవసరం ఉందా? నువ్వే బాస్ అని నీకు తెలుసు. ఆఫీసులో పెట్టుకు తిరుగుతారా నేను బాస్ నేను బాస్ అని? అక్కర్లేదు కదా. అక్కడ ఏదో మేనేజర్ అనో ఏదో పెడతారు అక్కడ, ఏదో ఆ రూమ్ లోపల ఐడెంటిఫికేషన్ కోసం అందరూ వెళ్ళకుండా. అంతేకాని వాడు మెళ్ళో వేసి తిరగడు కదా, ఐ ఆమ్ ద బాస్ అని పెట్టుకు తిరగడు కదా. అంటే మనసులో కలుగు భావనలే మనోవికల్పములు. అంటే ఏం అనుకోకర్లే మీరు. మీరు అనుకోవచ్చు అందరూ అలాగే అంటారు. నేను ఇది కూడా చెప్పాను ఒకసారి. నేను గుళ్ళో పనమ్మాయి రాలేదని ఊడుస్తున్నాను. ఒక ఆవిడ వచ్చి నాకు 10 రూపాయలు ఇచ్చింది. నేనేం మాట్లాడలేదు, నేను నవ్వుకున్నాను. పాప ఆవిడకేం తెలుసు, కాస్ట్లీ పనమ్మాయి అనుకుని ఉంటుంది. చేతికి బంగారం కలిసి మెడలో ఉన్నాయి కదా. ఇవాళ పని వాళ్ళకి కూడా అన్ని ఉంటాయి కదా. అసలు బంగారం వీళ్ళతో తెలియదు, మరి ఆవిడకేం తెలుస్తుంది? పనివాడు కూడా మరి మంచివే కట్టుకుంటారు కదా బట్టలు.
అందుకని అవునమ్మా. పాపం ఆవిడ జాలిపడి నాకు ఇవ్వబోయింది. నేను అన్నా హుండీలో వేయండి అన్నా. ఆవిడ పర్వాలేదు తీసుకోమ్మా, పర్వాలేదు తీసుకోమ్మా అంటాం. ఏ కొట్టన్నా అక్కడ ఉంటే చాక్లెట్ కొనుక్కునేదాన్ని. అక్కడ దగ్గరలో వచ్చి కొట్లు కూడా లేవు. 10 రూపాయలు తీసుకుని నేను ఎక్కడికి పోతాను చాక్లెట్. అప్పుడు గుర్రాజు గబుక్కున చూసి వచ్చి ఏంటండి మీరెవరు? నేనన్నా వద్దు గుర్రాజు వదిలేసా, ఏమో ఆవిడకి తెలియదు కదా తప్పే ఉంది అని అంటే అప్పుడు సారీ అండి దానికో పాపం తెలియనప్పుడు. కాబట్టి ఇవి జరిగినా మనమేం వికల్ప ఏంటి ఏమనుకుంటున్నారో మనం అనక్కర్లా. అప్పుడు చూసారా అసలు అనవసరంగా 10 రూపాయలు పోగొట్టుకున్నానా? అదే అసలు షాప్ ఉంటే తీసుకుని చక్క చాక్లెట్ కొనుక్కునేదాన్ని. కానీ షాప్ లేదు అక్కడ. అసలు ఎంత నవ్వు వచ్చిందో. అలా నేనేం ఊడవటం మానేయలేదు, గుర్తుపెట్టుకో. పనమ్మాయి అనుకున్నారు కదా నేనేం ఊడవటం మానేయలేదు. తర్వాత కూడా పనమ్మాయి రాకపోతే ఊడ్చా. అంటే మనకు గొప్పగా భావించక్కర్లేదు, అలా నమ్మతల వాళ్ళు మన ఏదో అనుకున్నారని అప్పుడు మనం ఏమీ భావించక్కర్లేదు. నష్టం ఏంటి? మరి అమ్మవారి దగ్గర మనం సేవకులమే కదా. అమ్మవారి దగ్గర మనం ఏమన్నా గొప్పవాళ్ళమా? అమ్మవారి దగ్గర మనం సేవకులమే. అంటే అప్పుడు మనం ఉన్న పరిస్థితి అని అప్పుడు అమ్మవారి పూజలు అవన్నీ కాబట్టి అమ్మవారి దగ్గర మనం సేవకులమే, దోషమే లేదు. ఈ రోజుకైనా ఒకవేళ గుడికెళ్ళి ఒకవేళ ఊడవలసి వస్తే ఊడుస్తాను, నాకేమీ దిగులేదు. దాని గురించి నేనేం ఆలోచించలేదు. మన వనదుర్గ గుళ్ళో చేసుకోలేదా, మీరందరూ చేయలేదా? అంతే, సేవకులమే. కాబట్టి అన్ని యాగమములను అంటే ఆగమములను అంటే అన్ని యొక్క ఇవి మనం పూర్తిగా నిషేధించాలి. అంటే అర్థం ఏంటంటే నీకు అవి చేస్తున్నప్పుడు మనసు నిలకడగా ఉండదు. కాబట్టి ముందు ఇందులో ఆత్మ పరిపూర్ణత సిద్ధించుకున్న తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం. మనసు వికల్పం పొందుతున్నప్పుడు ఆగమములు అంటే మీకు విధించబడిన ఇప్పుడు మన ఇంట్లో వ్యవహారాలు అలాంటివన్నీ ఉన్నాయి కదా. అంటే నేను అనేది మళ్ళీ పిల్లల పట్ల ధర్మాలు, ఉద్యోగ ధర్మాల గురించి కాదు. మనకంటూ కొన్ని ఉన్నాయి కదా, వ్రతాలు, నోములను, పూజలను, రోజు పొద్దున్న కొన్ని చేయాలి కదా, నైవేద్యాలను ఇవో ఉన్నాయి కదా. ఇలాంటివి మనము అంటే దీక్ష పొందే ఈ యొక్క పూర్తి అయ్యే వరకు దీక్ష తీసుకున్నప్పుడు, ఎందుకంటే మీరు పూజ కూర్చున్నారు, మనసు వికల్పమైంది, సాధన చేయగలరా? చేయలేరు. లలిత చదువుతుంటే సగంలోనే నిద్రపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మధ్యలో లేస్తారు పాపం, అమ్మవారు లేపుతుంది, ఇంకేం చేస్తుంది ఆవిడ లేపుతుంది, ఎక్కడి నుంచి చదివారో గుర్తుండదు. కాబట్టి ఇవన్నీ వికల్పములు కదా. కాబట్టి అవి దోషాలు అవుతాయి. మరి దోషాలు పెంచుకుంటే ఎలాగా? అందుకని వద్దంటారు. కానీ లేకపోతే దేవుడు పూజ, దేవుడు అని పేరు పెట్టాడంటే ఉన్నతుడే కదా, ఆయన కల్పించిన వాళ్లే కదా వాళ్ళు. చెయ్యొద్దు అని కాదు, ఇక్కడ అర్థం ఏమిటంటే అందులో దోషాలు జరుగుతాయి కాబట్టి ఆ దోషాల వల్ల నీ కర్మ పెరుగుతుంది. ఎందుకంటే బాహ్యమైనది నువ్వు అనుభవించవలసిందే దోషం. ఆ దోషాలు పెరుగుతుంటే ఇంకా నీకు స్థిరత్వం ఎప్పుడు లభిస్తుంది? దోషరహితుడు కావాలని సాధన చేస్తుంటే దోషాలు రోజు తెచ్చుకున్నారనుకోండి, చెత్త డబ్బాలో రోజు చెత్తేస్తే నిండిపోదు. అలాగే దోషాలు అనేవి మీకు ఉంటే ఎప్పటికి మీరు శుద్ధులవుతారు. అందువలన అవి చెయ్యకండి. ఇలా చేసుకుంటే గనక అప్పుడు మనసు నిశ్చలంగా ఉండి సాధన తొందరగా పరిపూర్ణం అవుతుందని చెప్పటం. కాబట్టి మహిమలు కలుగుతాయని అనుకోవటం లేదు కదా. గురుగారు మీరు అన్ని అందరికి ఏవో చెప్తుంటారు కదా, మరి మేము చెప్పొద్దా అంటే చెప్తూ కానీ కంగారు పడకు. ఇప్పటి నుంచే ఆలోచిస్తే అసలు పొందలేవు కదా. నేను ఎవరికి ఏం చెప్పట్లేదు పాపం, ఏదో వాళ్ళు అన్నారు, వాళ్ళది అన్నప్పుడు సరే కళ్ళు మూసుకుని చెప్పమంటారని కళ్ళు మూసుకుంటాను, అంతకన్నా వెళ్ళలేదు. కాబట్టి ఏ స్థితి యందు మనసు చక్కగా నిలబడునో ఆ స్థితియే సమాధి. ఆత్మ యందు మనసు నిశ్చలముగా నిలుపుటకై చేయు ప్రయత్నమే ఆత్మ సమాధి యోగము. నేనెవడను, నా స్వరూపమేమి అని మాత్రమే విచారించుచుండుట, ఇందు శుచిగా లేక పవిత్రముగా ఉండుట. ఈ ఆత్మ విచారాన్ని వదిలి జగత్తు, ఈశ్వరుడు, మాయ మొదలగు విషయములను విచారించుచుండుట అశుచిత్వము, అపవిత్రత అన్నారు. ఇంకంతకన్నా ఏం చెప్తామండి? పవిత్రత లేదన్నారు వాటి గురించి. మరి అంతే కదా, నువ్వు శివుడిని నమ్ముతావు, ఇంకోళ్ళు వినాయకుడిని నమ్ముతారు, ఇంకోళ్ళు నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అంటే మనసులో ఏమైంది? ఉద్రేకాలు, ద్వేషాలు అన్ని పెరగలేదు. కాబట్టి ఎందుకు అవన్నీ? అందుకని అవన్నీ మానేయండిగా.
శుభ్రంగా ఎవరితో వాదనలు అక్కర్లేదే, అందరు అన్నారు నమస్కారం పెట్టండి, ఏం పర్వాలేదు. తగ్గి ఉండటంలోనే అసలైనది ఉంది. కాబట్టి హాయిగా చక్కగా ఆ సాధన ఎందే మనస్సుని నిలిపి ఆ యొక్క పూర్ణ స్థితిని పొందండి. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 ఆగములు అనగా శాస్త్రములు, యజ్ఞములు, ఉపాసనలు, పూజలు మొదలగు వాటికి సంబంధించినవి. ఆగమములు నిన్నటి నుంచి వచ్చింది కదా పొద్దున సార్. కాబట్టి వీటన్నిటినీ మేము ఆ ఆచరణలో అంటే అవి పెట్టుకుని కూర్చుంటే సాధన జరగదు. ఎందుకంటే దానిని మించినది ఇది. మించిన దానికి దీన్ని వదిలితేనే రెండో మెట్టు మీద వెళ్ళాలి. అంటే మొదటి మెట్టుని వదలాలి కదా. నేను వదలనండి అంటే మీరు పైకి ఎలా వెళ్తారు? మెట్టుని వదిలితేనే రెండో మెట్టు, అది వదిలితే మళ్ళీ మూడో మెట్టు. అలా మెట్లు ఎక్కాలి అంటే కింద వదలాలి, పూర్తిగా వదలాలి. ఓ వేలు పెడతానండి అన్న మీరు పైకి వెళ్ళలేరు. అవునమ్మా, అలా వదలట్లేదు కాబట్టి ఇలా ఉండిపోయాము. కాబట్టి అవన్నీ కూడా యజ్ఞాలు, ఉపాసనలు, పూజలు మొదలగు అన్ని వాటిని పూర్తిగా మనము దాని వైపు దృష్టి పెట్టకుండా ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకంటే దృష్టి ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఉంటే ఈ పని అవ్వదు, ఆ పని అవ్వదు కదా. ఏదో ఒకటి చూడాలి. ఎందుకంటే ఇక్కడ మనకి భగవంతుడు రెండు కళ్ళతో ఒకటి చూడడానికే పెట్టాడు తప్ప ఈ కన్నుతో ఒకటి ఆ కన్నుతో ఒకటి చూసే భాగ్యం మనకి ఇవ్వాల. అది ఇచ్చుంటేనా అసలు ఇంకా ఇప్పుడే రెండు కళ్ళతో ఒకటి చూస్తేనే ఇన్ని తలకాయలు, రెండు కళ్ళతో రెండు చూసి రెండు చెవులతో రెండు వింటే అందుకని ఆయన రెండు కళ్ళతోటి ఒకటే చూసేటట్టు, రెండు చెవులతోటి ఒకటే వినేటట్టు చేశాడు. ఒక నోరు ఇచ్చాడు, రెండు నోర్లు ఇవ్వాల. మళ్ళీ రెండు నోర్లు ఇచ్చింటే మళ్ళీ అదంతా భయంకరంగా ఉంది. ఆయనకు బాగా తెలుసు కాబట్టి పరమాత్మ మనకి ఏది ఎలా ఇవ్వాలో అలా ఇచ్చాడు పాప. రెండు చేతులతో కూడా రెండు చేతులతో రెండు పనులు చేయలేరు కదా. రెండు కాళ్ళతో రెండు వైపులకి నడవలేరు. అటు అడుగుడుగా వేసి కింద పడతారు. ఆయన ప్లానింగ్ ఎప్పుడు బ్రహ్మం కాబట్టి బ్రహ్మాండంగానే ఉండేది. కాబట్టి ఇది వదిలితేనే సాధనలో పరిపక్వత సాధిస్తారు. ఇది చేసి అది చేస్తానంటే అవుతుందా? మీరే ప్రయత్నించారు కదా. తెలిసిన వాళ్ళు ఎవరి గురించి ఎందుకు మనకి, మీ గురించి మీకే బాగా తెలుసు. ఏది చేస్తే సాధన జరగట్లేదో కూడా తెలుసు మీకు. బాహ్యంలో వెళ్ళినా, పూజలు చేసినా, వ్రతాలు చేసినా సాధన గోవింద అవుతుంది కదా. ఎన్ని వచ్చాయి కాబట్టి వాటి గురించి మళ్ళీ చెప్పక్కర్లేదు కదా. మెట్టు వదలాల్సింది లేదు, మీరే నిర్ణయించుకోవాలి. ఎక్కడిక్కడ బాగానే ఉందండి, బాగుంది, నైవేద్యాలు తినొచ్చు అనుకుంటే కూర్చోండి. నైవేద్యాలు చేసినా మీరు తిన్నారు కదా పాప. ఆయనకి ఎప్పుడు పెట్టారు? తిను స్వామి అన్నారా? ఏదో నీళ్ళ చొక్క తల్లి పిగి పిగి అంటమే మనం తినేటమే కదా. ఒక నిమిషం ఆగామా? స్వామి తిన్నాయినా నీకోసమే చేశాను, నీకు ఇష్టమని చేశాను అన్నామేంటి మనం? ఎక్కడొచ్చి నిజంగా తినిపోతాడని భయం కదూ. అది నైవేద్యాలు అంటే అర్థమైంది కదా. మనకి ఇష్టమైనవో పిల్లలకి ఇష్టమైనవో నైవేద్యాలు. ఏదో వినాయక చవితికి తప్పదు కాబట్టి కొన్ని అవి చేస్తారు. అలా కొన్ని ఆయన నియమించగా అంటే అలా పెట్టిన వాటికి చేస్తారండి. మిగతా వాటికి అన్నిటికీ ఎవరిష్టం వాళ్ళదే కదా నైవేద్యాలు. కాబట్టి నైవేద్యాల కోసం పూజలు చేయాల్సిందేనండి అంటే చేసుకోండి, నష్టమే ఉంది. అదే నైవేద్యాలు ఆ రోజే చేస్తున్నట్టు మరి మా అందులో ఎప్పుడు పులిహారాలు చేసుకోవటం లేదా, పరవన్నాలు చేసుకోవటం లేదు. సరే ఎవరిష్టం వాళ్ళది. వదిలితే తప్ప ముందుకెళ్ళలేరు
కాబట్టి ఇవి ఆత్మను విచారించవలనని సంకల్పాన్ని ఏమైనా కలిగించగలవేమో కానీ దాన్ని పొందించలేదు. అంటే అక్కడ కూడా శరణాగతి పొందితే కదా ఇక్కడికి వస్తారు. అక్కడ ఆలోచన ఎక్కడ కలిగిందండి? ఇన్నాడు మీకు కలిగిందా? తర్వాత అయినా గురువు చెప్పిన అనుమానం వచ్చింది తప్ప సరే అది ఇప్పుడు పోయింది అనుకోండి. ఇప్పుడు దృఢ విశ్వాసం కలిగింది కాబట్టి కదలకుండా కూర్చున్నారు. అందుకని పర్వాలేదు. ఇక ఇప్పుడు వాటన్నిటినీ సంపూర్తిగా పరిత్యజించి ఇందులో ముందు పట్టు సాధించాలి. ఆ తర్వాత చూద్దాం ఏం చేస్తారు, ఏం చేయిస్తాడో మనకేం తెలుసు. అదేం పొద్దున చెప్పారు కదా, ఊహించుకోవద్దని. ఏవో శక్తులు వచ్చేస్తాయి, గాల్లో తేలొచ్చు, నీటిలో నడవచ్చు, అలాంటివన్నీ ఊహించుకుంటున్నారా ఏమిటి? లేదమ్మా వద్దమ్మా వెళ్ళొచ్చు అనుకుంటున్నారా? లేదమ్మా వద్దమ్మా ఏం చేయకండి. కాబట్టి ఏవో మహిమలు వస్తాయని కాకుండా ఏదైతే ఉన్నదో అది నేనే కాబట్టి దానిలాగా ఉండిపోతాను అనుకోండి. మహిమలు ఇస్తే చూద్దాం, అప్పుడు ఆయన ఇస్తాడేమో మీకు. ఎవరికి ఏది ఇస్తాడో చూద్దాం. ఎవరి వల్ల ఏ పని జరుగుతుందో అది జరగనిస్తాడు కదా. అందువల్ల ఇప్పటి నుంచే ఊహించుకోకండి నాకేమి ఇస్తాడు, పక్క వాళ్ళకేమి ఇస్తాడు, స్వామి ముందు చెప్పమా అని. తపస్సు చేసి వాడికి ఏం వరం ఇచ్చావు స్వామి అని అంటే వాడు నువ్వేదడిగితే అది డబల్ అన్నాడు. అందుకని వీడు ఒక కన్ను పోవాలన్నాడు, వీడికి 2 కళ్ళు పోతాయి. కాబట్టి అనవసరంగా అలాంటివి పెట్టుకున్నారనుకోండి లేనిపోని వస్తాయి కదా. ఎవరి మహిమలు వాళ్ళవే. ఎవడిని వాడే అన్నారు కానీ అందరూ కలిస్తే బ్రహ్మం అన్నాడా? ఉన్నదంతా బ్రహ్మం, సందేహం లేదు. రూపాలుగా ఉన్నప్పుడు భిన్నత్వమే ఉన్నది. పొందేది కూడా ఎవడికి వాడే బ్రహ్మం పొందాలి. అంతేగాని ఏమిటి ఉన్నదంటే నాలో అతనిలో కాబట్టి మేమిద్దరం కలిసిపోయి బ్రహ్మాన్ని సంపాదిస్తామంటే ఎట్లా సంపాదిస్తాం? సరే ఇద్దరు కలిసి ఒకళ్ళు తినండి ఒకళ్ళు తినకండి అంటే, ఒకళ్ళు మంచినీళ్ళు తాగండి ఒకళ్ళు అన్నం తినండి అంటే సరిపోతుందా? కాబట్టి బ్రహ్మాన్ని ఎవరికి వాడే పొందాలి. గ్రూప్ గా పొందుతామంటే కుదరదు. కాబట్టి గ్రూప్ డిస్కషన్ లో ఏం జరిగిందో తెలుసు కదా. ఎక్కడ ఇంకో పోవాలో మళ్ళీ ఇంకోలు వేస్తాం. అవును కదా. అందువల్ల ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలన్నాడు కృష్ణ పరమాత్మ. అంతే తప్ప గ్రూప్ గా పొందే ఇచ్చిరా అని అన్నాడా? ఏమనలేదు. ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలని చెప్పాడు. అంటే ఇవన్నీ మార్గదర్శకాలు అలా ఉంటాయి అంతే తప్ప నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నీ యొక్క ప్రయాణాన్ని నువ్వే, అంతే తప్ప బస్సులో వేరే వాడిని పంపిస్తే నువ్వు వెళ్ళినట్టు అవుతుందా? అవ్వదు కదా. కాబట్టి ఒడ్డునకు చేరిన తర్వాత ఓడను వదిలిపెట్టినట్లుగా ఆత్మ విచారాన్ని అంటే ఆత్మను పొందదలిచిన వాడు వీటన్నిటినీ పూర్తిగా విడిచిపెట్టవలేను. ఆ శాస్త్రాలు అంటే అన్ని వదిలిపెట్టేయటమే. అంతేగాని మళ్ళీ అదేదో పుస్తకం చదువుతానండి కొంచెం బాగున్నట్టుంది, అమెరికా ఎలా ఉందో ఒకసారి చదవాలండి, ఈ యాత్రలకు వెళ్ళాలంటే పుస్తకాలు చదవాలండి, ఇంకోటి ఏదో అంటే అన్నారు అనుకోండి, ఇంకా సాధనే జరుగుతుందండి బాబు. సాధన జరుగుతుంది కదా. అమెరికా సాధనే చేస్తాను, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి పంపిస్తే అక్కడ నా పని సాధనే అనుకున్నవాడు అందులో ఉత్తీర్ణుడు అవుతాడు. అమెరికా నుంచి వచ్చాక మళ్ళీ సాధన చేస్తానండి అంటే కుదరదు. అది కాబట్టి శాస్త్రాలన్నీ పూర్తిగా విడిచి ఆత్మ ఎందే ఉండాలి. అంటే ఆత్మను పొందాలనుకున్నవాడు. అక్కర్లేని వాడు అన్ని చదువుకోవచ్చు, అన్ని వినొచ్చు, అన్ని చేయొచ్చు. వాడికి అడ్డు అదుపు ఏముందండి? కాబట్టి వాడికి కర్మలకు కూడా అడ్డు అదుపు లేదు, అనుభవించే వాడికి కూడా అడ్డు అదుపు లేదు. అంతే కదా. కాబట్టి ఆత్మను నేనే అని భావించుతూ ఉంటే దొరికిపోతుందండి. చూద్దాం 11 రోజులు 10 రోజులు ఒక రోజంతా కూర్చొని ఆత్మని నేనే ఆత్మని నేనే సినిమాలో చూపించినట్టు ఏదైనా కాగల. జాగ్రత్త. పొరపాటున ఎవరితోనా నేను ఆత్మని అంటే భయపడి పారిపోతారు. జాగ్రత్త, తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఎందుకంటే బయట వాళ్ళకి మీకు కూడా ఇంతకుముందు ఆత్మ అంటే పరబ్రహ్మం అని తెలియదు కదా. సినిమాల్లో
అందుకని మీరు అదే నేను ఆనందంగానే మీ కాళ్ళు చూస్తారు వాళ్ళు ఫస్ట్ ఎట్టున్నాయో. సినిమాల్లో అంతే కదండి, దయ్యం అనగానే ఫస్ట్ కాళ్ళే కదా చూస్తారు. మనకు కూడా అదే అవునండి. డౌట్. అంటే అది సినిమా నాలెడ్జ్. నిజంగా దయ్యాలకి కాళ్ళు వెనుక్కుంటాయని తెలియదు మనకి. దయ్యాలను ఏమన్నా చూసారా? నాకు తెలియదు, నేనైతే చూడలేదు. నాకు రోజు చూడలేదమ్మా. కనపడ్డానికి నాకెప్పుడు దయ్యాలు కనపడలే. అవి అన్నాయి, దయ్యాలే అన్నాయి కానీ నేను కాళ్ళ వైపు చూడలే, నాకు అప్పుడు స్ఫురించలే. దయ్యాలు అన్నాయి, నా పని నేను చేసుకుంటా, నీ పని నువ్వు చేసుకో, నీకేమి మేము హాని కలిగించాం అన్నాయి. సరే అన్నాను. తర్వాత మళ్ళీ కనపడలేదు పాపం. అప్పుడు స్ఫురణ రాలే నాకు దయ్యం కాళ్ళు చూద్దాం. ధ్యానంలో ఉన్నప్పుడు నెగిటివ్ థాట్స్ రావు కదా. అది మనకేంటో ఒక తోకలాగా చూపిస్తారు కదా, కాళ్ళు ఎక్కడ ఉంటాయి తెలియదు మనకి. ఏదో సినిమాలో అంటే రూపం పొందొస్తే కాళ్ళు వెనక్కుంటాయి. ఇక అది ఉంటుంది. ఎందుకని వై వీ డోంట్ నో. అందుకని బయట వాళ్ళతో అంటే ఆత్మ జ్ఞానం గురించి తెలియని వాళ్ళతో నేను ఆత్మని అనకండి. దయ్యాలను తీసుకెళ్లి జైల్లో పెట్టగలను. కాబట్టి అలా అనుకోండి. మనసులో అనుకుంటారండి అంటే మనసులో అనుకోండి. అనుకుంటే ఏమవుతారు? నిద్రపోతారు కాసేపు అయితే. ఏమీ అవ్వదమ్మా, అంతే ఆచరణ ఉండాలి అంతే అనుకోవడం వస్తుంది. కాయము అనగా శరీరము, స్థూల సూక్ష్మ కారణములను 3 కాయములందును వ్యాపించి వానికి చైతన్యం కలిగించుచు వానికి అతీతమైన ఉన్న ఆత్మే అకాయము. దానికి ఏం లేదు కదా, వీటన్నిట్లో అది ఉంది. లేదు. అది లేకపోతే స్థూల శరీరం ఎక్కడి, సూక్ష్మ అసలు ఏ శరీరాలని ఎక్కడి నుంచి వచ్చాయండి? అది ఉంది కాబట్టి. తర్వాత ఉంది, ఒకవేళ అది లేకపోతే ఏమంటారో కూడా తెలుసు కదా. తెలుసు. అది ఈ ఉపాసన యందు సతతము మనస్సుని నిలిపించువాడు అకాయమైన ఆత్మ యందు ప్రవేశిస్తాడు. ఈ ఏవి స్ఫురింపని కేవల చైతన్యంలో వాడు లీనమైతే గనక అదే నిర్వికల్ప సమాధి, వాడే బుద్ధుడు. అంటే నీకు ఆ నిశ్చల స్థితిలో నీ శరీరము ఏది గుర్తు రాకూడదు. ఏది గుర్తురాని స్థితే నిర్వికల్పం. నిర్వికల్పం, వికల్పం, ఏ వికల్పములు లేవు. అంటే దేహం ఉన్నది అన్న భావన కూడా లేకుండా ఉన్నవాడే. సరే, ఇది ధ్యానంలో కూడా ఒక్కొక్కసారి సిద్ధించవచ్చు. కానీ మరి కళ్ళు తెరిస్తే పోతుందండి అంటే మరి కళ్ళు తెరిస్తే ఏమైపోతావు నువ్వు? కుదరదు కదా. ఎంతసేపు కళ్ళు మూసి కూర్చోగలవు? కూర్చోలేదు. వాళ్ళకి అది కూడా కష్టం కదండి. ఎంత బద్దకస్తుడైనా కళ్ళు మూసి పడుకోవాలంటే వాడు పాప పొట్ట అంటుంది కదా, ఆకలి ఆకలి అంటే లేక ఏం చేస్తాడు వాడు? కళ్ళు మూసుకునేదే తినలేడు కదా. లేదమ్మా. కాబట్టి ఇక్కడ కళ్ళు తెరిచి ఉన్నా ఆ యొక్క ఎలాంటి వికల్పములు లేనివాడు ఎవడైతే ఉంటాడో వాడే ముక్తుడు. కళ్ళు మూసుకున్నా వాడికి ఏ బాధ లేదు, కళ్ళు తెరిచినా ఏ బాధ లేదు. అందుకే మనకి సమాధి స్థితి అంటే మనకి గాఢ సుషుప్తి అన్నాడు, మెలకువ స్థితి రెండు చెప్పారు. కాబట్టి మెలకువలో అంటే నిజ జీవితంలో కూడా దైనందిన జీవితం, నువ్వు లేచినప్పుడు పొద్దున లేచినట్టు నుంచి మళ్ళీ ఆ గాఢ నిద్రకి పోయే వరకు కూడా చేసే పనులన్నింటిలో కూడా ఎటువంటి వికల్పం లేకుండా ఉండాలి. నీ చేత చేయించబడింది చేస్తున్నావు. నువ్వు సాధనలో గనక నిమగ్నమై ఉంటే నీ చేత ఆటోమేటిక్ గా ధర్మమైన పనులు అదే చేయిస్తూ ఉంటుంది. నీ నిర్ణయం ఉంటే తప్ప అక్కడ ఏది వికల్పం జరగదు. నీ నిర్ణయమే ఆత్మకు వికల్పం. కాబట్టి మన నిర్ణయాలు, మన సమస్యలు ఇవన్నీ దేహానివే. నిజంగా నీకు అవి ఉన్నాయా అని అడిగితే ఇప్పుడు అందరూ ఏవో కష్టాలు చెప్తారు. ఏమండి డబ్బులు సరిపోలేదండి అంటారు, లేకపోతే ఏమండి ఇంకో ఇల్లు ఉంటే బాగుండేది, ఇంకోటేదో ఏవేవో చెప్పారనుకోండి. నిజంగా అవన్నీ వాడి కష్టాలా? కాదమ్మా. ఎక్కడున్నాయండి కష్టాలు? 4 ఇళ్ళు కొన్నావు, ఎన్ని ఇళ్లలో ఉన్నావు? ఒక్క ఇల్లు. అసలు ఆ ఒక్క ఇంట్లో కూడా నువ్వు ఉంటావని గ్యారంటీ ఉందా? లేదమ్మా. గ్యారంటీ ఉందా ఆ ఇంట్లో నువ్వు ఉంటావని? లేదమ్మా. ఎప్పుడు వెళ్ళిపోవాలో తెలియదు. మరి ఎందుకంటే అన్ని ఇల్లు పక్కవాడు కొన్నాడు, వెనకవాడు కొన్నాడు, అవసరమా మనకి? లేదమ్మా. ఇప్పుడు ఎవడో అద్దెకు వస్తాడు, మంచివాడు ఉంటే అది వేరే విషయం, మంచివాడు కాకపోతే అది మళ్ళీ అదో కూడా బాధ. బాధేనమ్మా. అసలు మంచిగా ఉన్నా ఒక్కోసారి బాధే మనకి. ఏమిటో వాడు అతి మంచిగా ఉంటున్నాడు సరిగ్గా
డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. ఏరా నీకున్నవి సరిపోదా? సరిపోదు అని అంటాడు, కానీ నిజం పడితే సరిపోదా? సరిపోతుందమ్మా. సరిపోతుందమ్మా. ఒక్క ఆత్మని పొందరా అంటే ఇన్ని చెప్పేస్తారు. ఆత్మను పొందడానికి మటుకు సమయము లేదు, ఏది లేదు, అది ఇది అని అంటారు. ఆత్మను పొందడానికి అసలు అక్కర్లేదు, ఎంత సమయం ఒకటి పొందరా, తర్వాత సంగతి అవన్నీ. ముందు ఆత్మను పొందు. నువ్వు ఇప్పుడు సమయాన్నంతా సంపాదనకి, ఇంకో దానికి వినియోగిస్తున్నావు. ఆ తర్వాత నీ శరీరము సాధనకి సహకరిస్తుందని నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా? ఇవ్వలేమమ్మా. ఇవ్వలేమమ్మా. ఇప్పుడే మనసు నిలకడగా ఉండట్లేదని నువ్వు చెప్తున్నావే, ఇక శరీరం కూడా సహకరించినప్పుడు నీవెలా సాధన చేస్తావు? ఈ ప్రశ్న ఎందుకు వేసుకోరు? ఈ ప్రశ్న వేసుకోవాలి. అమ్మా. ఇప్పుడే నా మనసు నిలకడగా ఉండటం లేదే, శరీరం కూడా సరిగ్గా సహకరించడం లేదు, తర్వాత నేను అసలు నిలకడగా సాధన ఎలా చేస్తాను? ఉన్న సమయాన్నంతా ఈ యొక్క ధన సంపాదనకో, లేకపోతే బాహ్యమైన పనులకో, వాళ్ళకి సేవలనండి, ఇంకోటనండి, బాహ్యమైన కార్యక్రమాలకు వాడుతున్నానే. అయ్యో, ఎంతటి మూర్ఖమైన పనులు చేస్తున్నానని ఎందుకని మీకు ఆలోచన రావటం లేదు? కొంత సమయాన్ని ముందు నేను దీనికి కేటాయించి తీరుతాను, ఆత్మని పొందిన తర్వాత ఏదైనా అన్న దృఢ విశ్వాసం, దృఢ సంకల్పం కలగటం లేదు. మీకు మీరు పర్ఫెక్ట్ అని ఎలా అనుకుంటారు? ఇంత బోధ జరుగుతున్నా కూడా ఎన్నో శరీరాలు ఎలా మన కంటి కనపడకుండా మాయమవుతున్నాయో తెలిసి ఉన్నవారు ఉన్నట్టుగా మాయమైపోతున్నారు. సెకండ్లో ప్రాణాలు, ఆత్మ నిష్క్రమిస్తోంది. అయినా సరే ఎవరిలో ఆ దృఢ సంకల్పం కలగటం లేదు. మనం ఉంటాము అని ఎలా అనుకుంటున్నారు మీరందరూ? ఇంకా నేను ఉంటాను, సాధన చేయగలుగుతాను అని. ఇంకా బాహ్యమైన వాటి పట్లే ఇంకా ఏదో అన్ని నశించేవే అని కూడా, అవన్నీ తెలిసినవే, తెలియనిదంటూ లేదు. సర్వము తెలిసిన ఎలా మీరు భావిస్తున్నారంటే నేను ఇది చేస్తూనే సాధన చేస్తాను అంటున్నారు. సరే, నిజంగా మీరు ఆ సాధనలో సఫలీకృతులు అవుతున్నారా? మరి సాధనకి ఏది అడ్డం కాదు, ఎస్ కరెక్ట్. కానీ నిజంగా మీరు చేసే పని, ఉద్యోగమా, బాహ్య కార్యక్రమాల, ఇంటి పనుల, ఫంక్షన్ ఏదన్నా కానివ్వండి, బాహ్యమైనవి, బాహ్యము అనగానే సర్వము వస్తాయి కదా. మరి ఆ సర్వం చేస్తున్నప్పుడు నిజంగా మీలో ఆ సాధన అనేది దీక్షగా జరుగుతోందా? జరిగితే ఈ పాటికి మీరు అవ్వాలి కదా. మరి ఈ ప్రశ్న ఎందుకని కఠినంగా మీరు వేసుకోవటం లేదు? ఎందరివో అంతే నిమిషంలో, సెకండే, నిమిషం ఎక్కడ, సెకండ్. రీల్స్ కూడా చూసే ఉంటారు ఎంతో మంది, ఇలా మాట్లాడుతూ పడిపోయారు. అలా ఎన్నో తెలిసినవి ఎన్నో, చూసినవి ఎన్నో. అయినా సరే మరి ఎందుకని మీలో ఆ దృఢమైన సంకల్పం కలగటం లేదు? అరే, మనది ఏమన్నా మనం గ్యారెంటీయా? మనకి లేదు కదా. ఎందుకని నేను సమయాన్ని వృధా చేస్తున్నాను? ఎందుకు ఇందులో నేను పరిపూర్ణత పొందటం లేదు? ముందు దీని యందు నేను దృష్టి పెడతాను, ఇంకా అన్య దృష్టి పెట్టను, ఇది పొందే వరకు నేను అన్యం వైపు దృష్టి సారించను అని నిర్ణయమే తీసుకోవటం లేదు. ఆ నిర్ణయం తీసుకోవాలి, అప్పుడు మాత్రమే మీరు పొందగలుగుతారు. సర్వకాల సర్వ అవస్థల యందు అంటే అదే అర్థం. ఆడవాళ్ళకి ఇంటి పనులు తప్పదు, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళ ధర్మం వండి పెట్టాలి, ఇవన్నీ కూడా. మగవాడికి కూడా ధర్మం ఉంది వాళ్ళకి సహాయం చేయటంలో. ఆ సమయాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. అది చేస్తూ కూడా సాధన చేయొచ్చు. ఎప్పుడైతే దృఢ సంకల్పంతో ఉంటారో, అంటే ఇంటి పనులు కానివ్వండి, ఆఫీస్ పనులు, మీ దృఢ సంకల్పానికి కదండి ఆయన మార్కులు వేస్తాడు. కట్టెలు కొట్టేవాడు
మధ్యలో వాడు ఆయాసం తీర్చుకున్నప్పుడు మాత్రమే విష్ణువు పేరు తలుచుకున్నాడు. కానీ అతన్ని ఏమన్నాడు పరమాత్మ, నారదు కన్నా గొప్ప భక్తుడు నాకని చెప్పాడు. అదేంటి స్వామి, వాడు అసలు రోజు మొత్తంలో నేను 4 సార్లు 5 సార్లు అంటే వాడు కుటుంబ పోషణార్థం అన్నాడు. అది భక్తికి సరిపోయింది, సాధనకు అది సరిపోతుందని మీరు భావించగలరా? కానీ మీరు నిజంగా ఆ అత్యంత దృఢ సంకల్పంతో ఇంటి పనులు చేస్తున్నప్పుడు కూడా, ఆఫీస్ పనులు చేస్తున్నప్పుడు కూడా అద్వైతమే మీరు ఆచరణలో పెడుతూ, మనసులో కూడా అద్వైత భావనే చేస్తూ ఆచరణ చేస్తే తప్పకుండా మీరు సాధిస్తారు. కానీ ఇలా చేయగలుగుతున్నారా, ఇది ఆలోచించుకోండి మీరు. నేను నిజంగా మనసులో అద్వైత భావనతో ఉన్నానా పని చేస్తున్నప్పుడు? అద్వైత భావనతోనే పని చేస్తున్నానా? నా మాట అద్వైతంలోనే ఉన్నదా? అది ఎవరైనా కానివ్వండి, ఎంతటి అంటే మన 4th క్లాస్ పీపుల్ అంటారు, అంటే కింద పని వాళ్ళని. అదే చాలా సార్లు చెప్పుకున్నాం, పనమ్మాయితో కూడా మనము ఇలాగే ఉండాలి, విసుక్కోవటం కానీ, వాళ్ళని నిరసించటం కానీ, వాళ్ళని హేళన చేయటం కానీ కూడదు అని ఎందుకు చెప్పాము? ఎన్నో సార్లు చెప్పుకున్నాం ఆ మాట. ఎందుకంటే మనకి ఎక్కడ లేని అహంకారాలు ఇంకోటి అన్ని పని వాళ్ళ దగ్గరే వస్తాయి. కాబట్టి అద్వైతం మనం చేస్తున్నామా? చేసే పని ఆ కాసేపో గంట సేపు కొన్ని రోజంతా ఏదైనా సరే మన అద్వైత చింతనలో ఉన్నామా? లేదు అన్నప్పుడు మరి ఎందుకని మన సమయాన్ని కేటాయించుకోవడం లేదు? ఇది మీరు కఠినంగా వేసుకుంటే మాత్రమే మీరు సాధన పొందగలుగుతారు, సాధన చేయగలుగుతారు. లేదా బోధదారి బోధే అవుతుంది, సంవత్సరాలు గడిచిపోతాయి, దేహాలు కూడా నిష్క్రమిస్తాయి. తన్ను శరీరం లేని వానిగా సమాధిలో తెలుసుకున్న ముక్తుడు తన చైతన్యమే జగత్తులో సకల శరీరములందును సకల పదార్థముల యందును వ్యాపించి ఉన్నదని తెలుసుకుంటాడు. అప్పుడు ఆత్మ అయిన తనకు ఏ ధర్మములు లేక గుణములు లేకున్నను సకల పదార్థముల యందును తానే ఉండుటచే ఆ పదార్థముల గుణములన్నీ తనవిగానే తలుస్తాడు. బంగారము మాట్లాడగలిగినచో ఉంగరము నేనే, ఈ కంఠహారము నేనే అని అది చెప్తూ ఉంటుంది. అలాగే ముక్తుడు కూడా సర్వము నేనే అని అనగలుగుతాడంటే, అంటాడని కాదు అక్కడ అర్థం, ఆ ధైర్యం ఉంటుందని, భయం లేకుండా ఉంటాడు, భయరహితుడు ఉంటాడు. ఒక అగ్నిని చూసో లేకపోతే ఒక వరదలను చూసో ఇంకోటి చూసో ఏం భయపడు, నిర్భయంగానే ఉంటాడు. కాబట్టి జగత్తులో సకల పదార్థములకు నేను ఎంతగానో అనుకున్నానమ్మా నిష్ఠగా, కానీ అలాగే నేను కొంతకాలం చేసుకున్నానమ్మా, బాగుందమ్మా. మళ్ళీ నాలో బాగుందని అహంకారం ఏదో వచ్చి మళ్ళీ నాకు ఈ సాధన పక్కకి వెళ్ళిపోతుందమ్మా. నాలో అహంకారం పోయి నేను ఖచ్చితంగా సాధన చేయాల, నన్ను అనుగ్రహించమ్మా. నాలో అహంకారం కానీ విజయ విను, అది వస్తాయి, వచ్చిన దాన్ని మళ్ళీ నువ్వు చేస్తూనే ఉండు. అది పరీక్షగా 1-2 సార్లు నిన్ను పరీక్ష పెట్టాయి, 4 సార్లు అయినా సరే నువ్వు వదలకుండా ఇంకా సాధన చేయి, తప్పకుండా గురువు అనుగ్రహం ఉంటుంది. అలా నిష్టగా చేసే వారి పట్ల గురువు ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి తప్పకుండా నువ్వు దాన్ని దాటుతావు. ఏమి బెంబైలు పడక్కర్లేదు, నిరుత్సాహపడక్కర్లేదు. నువ్వు సాధన మాత్రమే చేస్తూ ఉండు. అహంకారం వచ్చినప్పుడు మరలా సాధనే చేస్తూ ఉండు, గురువు ఆ అహంకారాన్ని తీసేస్తాడు. సరేనా? ముక్తునకు ఏ విశేషము లేదు, వాని స్థితి ఎన్నో విశేషములు కలదిగా అనిపిస్తుంది చూసేవారికి. కాబట్టి ముక్తి అంటే దాని యందు ఆసక్తి కలుగుటకై పరమేశ్వరుడు ఆ ముక్తుని యొక్క విశేషాలని పొగిడారు. అంటే జ్ఞాని యొక్క గొప్పతనాన్ని చెప్పలేదు శంకరాచార్యుల వారు. గొప్ప అంటే కదండి ఎవడైనా ప్రయత్నం చేస్తాడు, ఆ గుడికి వెళ్తే నీ కోరికలు తీర్తాయిరా అని అంటే కదా. అరుణాచల ప్రదక్షిణ చేస్తే కోరికలు తీర్తాయని కదండి అంతమంది వచ్చి చేస్తున్నారు. అరుణాచల ప్రదక్షిణ చేయి నీకు ముక్తి లభిస్తుందంటే ఎవరు వస్తారండి? రారు.
అమ్మ. కేవలం నీ కోరికలు తీర్తే సోమవారం చేస్తే ఈ కోరిక మంగళవారం ఇది పౌర్ణమి రోజు అని ఇన్ని చెప్పారు కాబట్టి జనాలు అంతమంది వస్తున్నారు. ముక్తి కొరకు వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి అందులో? తక్కువ. చెప్పలేం. అవును. ఎక్కడైనా అంతే. కాబట్టి ఇక్కడ ఆ గొప్పతనం తెలిస్తే ఆహా ఇంత గొప్పదా ముక్తి అంటే అని కశ్చిత్ అని ఎవరో ఒకడు ప్రయత్నించకపోతాడని పాపం ఆయన ఆశ. పరమాత్మ కదండి, పరమ కరుణామూర్తి కదా, అందుకని ఆయన చిన్నపిల్లలకి తాయిలాలు బెల్లాలు పెట్టినట్టుగా దాని యొక్క గొప్పతనాలు చెప్పారు. అనుగ్రహం. ఆధారపడ. సర్వజ్ఞత్వము, తృప్తి, అనాది అయిన జ్ఞానము, స్వతంత్రత, ఎప్పుడునూ లోపించని శక్తి, అనంతమైన శక్తి, నిరామయమైన మనస్సు, విశుద్ధమైన దేహం కలిగి ముక్తుడు శివత్వాన్ని పొందుతాడు. సర్వము తనయందే ఉన్నది, తనకన్నా అన్యముగా ఏదీ లేదని తెలుసుకొనుటయే సర్వజ్ఞత్వము. కావలసినది ఏదీయూ లేదు అని దేనిని కోరకుండా ఉంటాడు, అదే తృప్తి. జ్ఞానము కలుగుటచే ఇప్పుడు ముక్తి కలిగినది అని జ్ఞాని తలంచడు. అట్లు తలంచినచో మధ్యలో వచ్చిన జ్ఞానం మరలా పోతుంది. అందువలన నేను ఎప్పుడునూ బద్ధుడను కాను, ఎల్లప్పుడూ జ్ఞాన రూపమైన ఆత్మనే అని అతని యొక్క అంటే ఇక్కడ భావిస్తాడు అనంగానే మీరు అతనికి భావనలు ఉన్నాయని అనరాదు. బోధలో ఒక వర్డ్ యూజ్ చేయాలి కదా, కాబట్టి మీకు అలా చెప్తారు. అంతే తప్ప అక్కడ నేను జ్ఞానిని నాకు ఏ కోరిక లేదు అనుకుంటూ కూర్చుంటారా జ్ఞానులు? రమణ మహర్షి అలా అనుకుంటూ కూర్చున్నాడా? అలా ఏముంటది, అతని ప్రవర్తన మామూలు ప్రవర్తన లాగానే ఉంటుంది. కానీ మనసు దేనికి అంటదు అని చెప్పడానికి భావన అన్నారు. భావము అంటే మనస్సులోది కదా, కాబట్టి భావము అంటున్నారు. అంతే తప్ప అక్కడ ఆ బద్ధుడను కాను నేను, నాకెవరు లేరు అని డైలాగులకి పని లేదు. కాల విభాగము లేదు, ఆది అనగా మొదలు లేదు, తుది లేదు. కాబట్టి వాళ్ళకి కాలంతో పని లేదు అని చెప్పటం. ఇక్కడ పగలు రాత్రి అని లేదు, ఇది మంచి కాలము ఇది చెడు కాలం, వారం వర్జాలు అన్నారు కదా, అవన్నీ కూడా ఏమీ లేవు. ఒక పనిని చేయుటకు చేయకుండా ఉండుటకు మరి ఒక విధముగా చేయుటకు ఎవనికి సామర్థ్యం ఉండునో వాడు స్వతంత్రుడు. భయపడని వాడు కదండి, ఎప్పుడైనా ఏ పనైనా చేసేస్తాడు నిర్భయంగా. అయ్యో ఇది వర్షకాలం ఇప్పుడు చేస్తే నష్టం, ఇప్పుడు అమావాస్య రోజు ప్రయాణం చేస్తే ఎలాగా, ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయనుకోండి, ఇంకా వాడు ఏం పోతాడు, కాలు కదపాలంటే మంచి రోజు చూసుకోవాలి. అలాంటివి అవుతాయా? అంటే ముఖ్యంగా బయట సంగతి వదిలేసిన ముక్తికి ప్రయత్నించేవాడు మటుకు వాటి యందు దృష్టిని నిలపరాదు. జ్ఞానికి ఏదీ అక్కర్లేదు, అతడు దేని కొరకును ఎవరి మీదను ఆధారపడడు, అది స్వతంత్రత. కాబట్టి ఆధారపడాల్సిన అవసరమే లేదు కదా, మీరేదో సేవ చేస్తా అన్నారు కాబట్టి ఒక అవకాశం. ఆమయము అంటే వ్యాధి, ఆత్మ అనగా మనస్సు. ఏ మనస్సు నుండి వ్యాధి లేక చింత అంటే ఆలోచనలు తొలగిపోయాయో అది నిరామయ ఆత్మ, అది ఏ ప్రశాంత చిత్తం. కాబట్టి ఆలోచనలు కూడా రోగమే అంటున్నాడు ఆయన, కాదా? అది కూడా రోగమే. అక్కడి నుంచే కదా పుడతాయి గోళ్ళని. ఒక కోపం వచ్చింది, అందులోంచి ఎన్ని వచ్చాయండి? అసందర్భ ప్రేలాపనలు, ఇక ద్వేషములు, అసలు ఎన్నో కోపంగా ఉన్నప్పుడు. మీ అందరికి అనుభవమే కదా కోపంలో ఏమేమి మాట్లాడతారు. అవునమ్మా. శరీర దోషాలన్నీ చాలా వరకు మనస్సునందే ఆరంభం అవుతాయి. మనస్సులో ఆరంభమైన దోషములే శరీరమున వ్యాధులుగా వ్యక్తములవుతాయి. కావున ఎవని మనసు నిర్మలము వాని దేహము కూడా చక్కగానే ఉంటుంది. అవధూతల సన్నిధానమున మనస్సునకు ప్రశాంతియే కాక సుగంధము సైతము ప్రసరించినది అంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నిజంగానే కదా రేఖీల్లో మనకి చెప్పబడలేదు, మనస్సులో ఉన్నవే స్టోర్ అయ్యి అవి వ్యాధి రూపంలో బయటకు వస్తాయని. ఎథరిక్ బాడీ, ఆ బాడీ, ఈ బాడీ అని చెప్పుకోలేదు ఇంగ్లీష్ లో. కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయి కదా. కాబట్టి మనసులో ఎంత ఉంచుకుంటే అన్ని బయటకు వస్తాయి.
ఆ లోపలివి లోపలే నశింపజేసేస్తే ఏది రాదు. అవునమ్మా. ప్రశాంతంగా ఉండొచ్చు. లోపల ఏమీ అనపడదు కదండి, ప్రశాంతంగా ఉంటారు. లోపల ఏమైనా అవును. పెట్టుకుంటే నిద్ర కూడా పట్టదు కదండి. పట్టదు. నిద్రలో ప్రశాంతత అంటే అసలు నిద్ర పట్టాలిగా. నాకు ఎవరు ఎట్లా పడినా నిద్ర వస్తుంది. సరదాగా అన్నాను, అట్లా అనకండి. వేరే పాపం ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరే అన్నారు కదా, ఫీల్ అవుతా. సరదాగా ఉండాలి కదా, సీరియస్ గా బోధ చెయ్యలేండి, వీక్నెస్ నాకు. అందుకని సరదాగా చెప్పాలంటే ఏదో గుర్తొచ్చింది వెంటనే అనేస్తాను, అంతేగాని ఇది అనొచ్చా అనకూడదా అనేది నాకు. ఎందుకంటే మీరే కదా, వేరే వాళ్ళైతే భయపడాలి కదా. అవునమ్మా. పొడుగ్గా ఉన్నా పర్వాలేదు, ఏమనమని ధైర్యం ఉంది. ధైర్యం ఉన్న వాళ్ళ మీద ఓ జోకేయగలం, కానీ ధైర్యం అవతల వాళ్ళని చూస్తే భయపడితే నేనేం జోకేస్తా వాళ్ళ మీద కదా. అందుకని మీరంటే భయం లేదు కాబట్టి మీ మీద జోకులు వేస్తా. చెయ్యండి అమ్మా. సర్వకర్మలను సన్యసించి జ్ఞాని హాయిగా ఉంటాడు. సన్యసించి అంటే తెలుసు కదా, న్యసనం అంటే వదిలిపెట్టడం అని అర్థం. ఇందాక చెప్పాను కదా అన్ని వదిలేయాలి అని, కాబట్టి అన్ని వదిలేసి శుభ్రంగా ఉంటాడు. సర్వ కర్మ సన్యాసం భావించిన యతులకే ఉద్దేశించి చెప్పారు. యతులు అంటే అర్థం ఇక్కడ మునులు వాళ్ళని కాదు, జ్ఞానులు అనే అర్థం. ఎవరైతే అన్ని వదిలేస్తారో వాడికే కదండి ప్రశాంతత. కర్మ చేసేవాడికి ప్రశాంతత ఎక్కడుంది చెప్పండి. ఉండదు. ఎవరో ఏదో ఇప్పుడు గృహప్రవేశానికి పిలిచారు, మరి పని చేయలే, వెళ్ళినా కాబట్టి పని చేయాల్సి వచ్చింది కదా. ఆహా నన్ను పిలిచారు అది. కాబట్టి ఏ వ్రతములు చేయక్కర్లేదు. గృహస్థులు జ్ఞానయోగమును అవలంబించుచున్నను జ్ఞానసిద్ధులే అయినను భీష్ముడు, విదురుడు, కృష్ణుడు మొదలగు వారి వలె తమ వర్ణములకు ఆశ్రములకు విహితములైన ధర్మములను పాటించవలసినదే. ఇక్కడ ఇది అర్థమైంది కదా. మళ్ళీ పూజల దగ్గరికి వెళ్తారా? వర్ణములు ధర్మములు అంటే అర్థమైంది కదా, క్షత్రియుడు పాలించాల్సిందే, తన ధర్మం తను చేయాల్సిందే కదా. మిమ్మల్ని కూడా గృహస్థాలలో మీరు వంట చేయకండి, మీ నాయన చేస్తాడులే, లేదా వంట వాళ్ళని పెట్టుకోండి అని చెప్పారా? చెప్పలేదు కదా. అది వర్ణాశ్రమ ధర్మం అంటే అర్థమైంది కదా. అర్థమైంది. అది అందుకని మీకేమి యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, నోములు మీకేమి విధించబడలేదు. అది మనకి పైనుంచి పెద్దవాళ్ళు చేశారు అంటూ చేస్తున్నారు, అంతేగాని మీకు విధించబడినవి కాదు. అవునా? విధించబడినవి కాదు, వాళ్ళు చేశారు కాబట్టి తర్వాత అలా వచ్చింది. కొన్ని పోయాయి మధ్యలో, లేదు అన్ని చేస్తున్నారు, చేయట్లేదు, అన్ని ఏం చేయటం లేదు, కొత్తవి నేర్చుకున్నారు కదా. మరి ఆ కొత్తవి ఎక్కడి నుంచి వచ్చాయండి? సమాధానం ఉంటుందా? కొత్త నోములు, కొత్త వ్రతాలు, వైభవ లక్ష్మి ఇవన్నీ ఉన్నాయి కదా, మధ్య మధ్యలో వచ్చినవి అవన్నీ. చాలా కొత్తవి రాలేదండి. మరి అవన్నీ ఆచారాలా మనకి? కాదుగా. ఇక్కడ అంతా అంటే ఏతావాత అని అంటే తేలింది ఏమిటంటే మనకి ఇష్టమైంది అంతే. అంతే అమ్మా. ఎందుకంటే వరలక్ష్మి వ్రతంలో ఎక్కడన్నా కొత్త బంగారం పెట్టమని ఉందండి? అమ్మవారి ప్రత్యక్షం అయితే వాళ్ళకి ఆవిడ ఇచ్చింది, వాళ్ళకి వచ్చాయి, అంతేగాని వాళ్ళు అక్కడ బంగారం పెట్టి చేశారని ఉందా కథలో? ఎక్కడి నుంచి వచ్చిందంటే బంగారం పెట్టుకోవాలని చూడండి, కీలేసి కొనుక్కోవాలని అనుకున్న వాళ్ళు అది ఆచారంగా పెట్టారు. అంతే కదా. ఎక్కడన్నా పురాణాల కథల్లో అలా ఉందా? బంగారం కొనిపెట్టాలి, అదేం మాసాల్లో బంగారం కొనాలి, ఇలాంటివన్నీ ఏవేవో ఉన్నాయి కదా. అలాంటివన్నీ ఎక్కడన్నా చెప్పబడ్డాయా? చెప్పబడలేదు. ఇక్కడ కూడా అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయమన్నారు, కానీ గిరి ప్రదక్షిణకి ఇవి లభిస్తాయని రమణ మహర్షి చెప్పలేదు, అంతకుముందు పద్మ పురాణంలో కూడా చెప్పబడలేదు.
నీకు ముక్తి కలుగుతుంది అన్నాడు. అంటే అర్థం ఏంటి? నీ కర్మలు నశిస్తాయి, తదుపరి జన్మల్లో నీకు ఆ ముక్తికి మార్గం దొరుకుతుంది అని వారి ఉద్దేశం. ఎందుకంటే వీడికి ముక్తి అనే దానికి అసలు అర్థం తెలియదు కదా. మామూలుగా తెలియదు. సినిమాలో చూసినట్టు జుయ్యని పైకి వెళ్ళటమే తెలుసు వాడికి. ముక్తి అంటే అంతే కదా అర్థం. శరీరంలోంచి ఒకటి పోవాలి పైకి. చూసేవాడు ఎవడది? అందరికీ కనపడుతుందా జ్యోతి? కనపడుతుందా? మళ్ళీ కనపడకపోతే వీడికి ముక్తి దొరకలేదని అంటామా? అందుకని అవన్నీ తర్వాత ఏం చెప్పారంటే ఏదో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నాలెడ్జ్ సరే అని చెప్పేశారు. అది తర్వాత వాడికి నచ్చింది అనుకోండి, వాళ్ళు అదే చెప్పారు. నచ్చని వాడు ఇంకోటి చెప్తాడు. ఇప్పుడు టీవీలో చూడండి, ఒకటి చెప్పింది ఇంకోటి చెప్తారా? ఒకటి ఆవుదానికి దీపం పెట్టంటారు, ఇంకోటి తామర తూడు తీసుకొచ్చి పెట్టండి అంటారు. ఎక్కడి నుంచి గోలండి అవన్నీ? ఈ ఒత్తులు పెట్టండి, ఆ ఒత్తులు పెట్టండి, ఈ నూనె పెట్టండి, ఆ నూనె పెట్టండి, 5 నూనెలు కలిపి పెడితే ఇంకోటి అవుతుంది. తల కింద పెట్టి పడుకోండి. ఏమిటో ఉప్పు తల కింద పెట్టుకోవాలంట, గుమ్మాల దగ్గర ఉప్పు వేయాలంట, డబ్బులు వచ్చేస్తాయి. మరి చెప్పిన వాళ్ళకి డబ్బు ఎందుకు రావటం లేదో మనకు తెలియదు. రకరకాలు ఎన్నున్నాయి. ఆ రీల్స్ చూసి నేను నవ్వుకుంటాను ఆనందంగా. మొత్తం చూడు, పైన రాస్తాడు కదా వాడు, ఉప్పు ఇలా పెట్టుకుంటే జేబులో ఏలక్కాయలు పెట్టుకుంటే మీకు డబ్బు వస్తుంది. ఏలక్కాయలు పెట్టుకుంటే, లవంగాలు పెట్టుకుంటే ఏలక్కాయలు లవంగాలు పెట్టుకుంటే జీవనం వచ్చే కష్టం. అవి పెట్టుకోండి మీకు అంతా ధనమే అంట. మరి ఇప్పటి అందరూ అయిపోవాలి కదా. అవునమ్మా. ఏదో చెప్తారు వాళ్ళు. వాళ్ళు చెప్పారని ఉప్పు సొమ్ము కింద పెట్టుకోకండి, లేకపోతే వస్తాయి. రేపొద్దున ఇంకోటి పంచదార పెట్టుకోండి అంటాడు, పొద్దునకి మొహం మార్చిపోగలదు పంచదార. చీమలు గుట్టే లేకపోతే మధ్యలో ఆకలేసినాడు అలా పంచదార తినేస్తారు. ఏదేదో చెప్తాను. ఎన్నున్నాయండి అవన్నీ పాటిస్తే ఏమైపోతారు? టీవీలో పెడితే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు. చెప్పేవాడు నేను ఇలాగే చేశాను కాబట్టి ఇలా ఉన్నా, మా డబ్బుకు రహస్యం ఇదే అంటుంది. వాళ్ళు డబ్బుతోటే ఉన్నారో కష్టాలతో ఉన్నారు ఇవి చూడొచ్చిందా? లేదు. కాబట్టి టీవీలో ఎవరెవరో చెప్పిన దాన్ని అన్ని పాటించకండి, అనవసరంగా ఎక్కడికో పోతారు. ఇంట్లో ఉప్పు మూటలే ఉంటాయి ఇప్పుడు. మన పూర్వకాలంలో ఎవరన్నా అలాంటివి చేసిన దాఖలాలు ఉన్నాయండి? లేవమ్మా, అన్ని కొత్త కొత్త ఇవన్నీ. చైనా వాస్తు ప్రకారం అని కప్పలు తెచ్చి ఇంట్లో పెడతారు. చైనా వాడికి కప్ప కలిసి వచ్చింది, మనకి ఎక్కడుంది కప్ప? మనకి భగవంతుడు ఎక్కడ కలిసి వచ్చేది? చెప్పా కప్ప నోట్లో కాయిన్. ఎంత అనుకోలేదు ఇళ్లలో చూస్తే కప్ప నోట్లో కాయిన్. బుద్ధుడు ఆ చేతులు ఎత్తుంటాడు, అదేమిటో బుద్ధుడు లాఫింగ్ బుద్ధ. తర్వాత వెదురు ముక్కలు, ఆ నీళ్లు మారుతారు, కుళ్ళు కంపోస్తుంది. కుళ్ళు కంపోస్తే లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది? వస్తుందా లక్ష్మీదేవి? రాదమ్మా. అసలు ఎవరితో వాస్తు మనకెలా కుదురుతుంది అసలు? అంతే కుదరదు కదా. కొంచెం విచక్షణతో ఆలోచిస్తే అర్థం కావడంలా. కాబట్టి ఆత్మలో ఉండేవాళ్ళు వివేక విచక్షణాలతోటి అవన్నీ వ్యర్థమైనవని రూఢీపరుచుకుని కేవలం సాధన అంటే మనసు నిలపాలి. అందుకే ఇంత చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే కొంతమందికి ఉంటుంది కదా వాస్తు వాస్తు వాస్తు. ఏమిటి వాస్తు కదా? పూర్వకాలం అసలు ఏంటికి వాస్తుందండి? మీరు పల్లెటూర్లలో ఇళ్ళకి వాస్తుందా? వాళ్ళందరూ 100 ఏళ్ళు బతకలేదు ఆరోగ్యంగా. పూర్వకాలం బామ్మలు తాతలు హార్ట్ అటాక్ తో పోయారు ముందండి. మీ బామ్మలు తాతలు ఎవరికి హార్ట్ అటాక్ లేవు, ఎవరికి బీపీలు లేవు, షుగర్లు లేవు. ఇప్పుడు ఆ ఇల్లు అప్పటికి పల్లెటూర్లలోకి వెళ్ళా మనం చిన్నప్పుడు. ఇప్పుడు మన జనరేషన్ అందరూ చూసినవే కదా పాత ఇల్లు. ఏ ఇంటికి ఉంటుంది వాస్తు అసలు? లేదమ్మా. కేవలం దీపారాధన, ఇంట్లో నిత్య పూజ, మనుషులు మంచిగా ఉండేవాళ్ళు, చెడు చేసేవాళ్ళు కాదు, చెడు తలపులు ఉండేవి కాదు. అవి వాళ్ళని రక్షించాయి కానీ ఇవి రక్షించాయా? లేదమ్మా. కాబట్టి అలాంటి జోలికి వెళ్ళకూడదు. అందులోకి వెళ్ళామంటే అది కూడా ఊగే. ఏది జరిగినా అమ్మో అది బాగాలేదేమో అంటారు. సరే, ముఖ్యంగా
ఆత్మ గురించిన సాధన చేసేవాడు వీటి యందు దృష్టిని, అంటే దేని యందు కూడా దృష్టి పెట్టరాదని చెప్పడానికి ఇవి కదా ఈ మధ్య పెరిగిపోయాయి. అందుకని వాటి యందు కూడా పెట్టకండి అని చెప్పటం. సరే. దేని యందు దృష్టి పెట్టకండి, ఆ. అన్ని మానవుడు కల్పించినవే, అంతటా పరబ్రహ్మమే అని మొత్తుకుంటుంటే మళ్ళీ వేరే అక్కడ పరబ్రహ్మ నీకు చెడు ఎందుకు చేస్తాడు? అసలు చెయ్యి. పరబ్రహ్మంలో చెడే లేదే. అసలు ఆయన దగ్గర ఉన్నది మంచి మాత్రమే, ఆనందం మాత్రమే ఉంది ఆయన దగ్గర. నువ్వు అది చెడు అన్నా కూడా నీకు అది చెడుగా దుఃఖంగా బాధిస్తుంది. కాబట్టి అందరూ కూడా మానసిక రోగాలు లేకుండా పరమానందంగా సాధన తత్పరులై ఉండండి. దేహం గురించి చాలా సార్లు చెప్పుకున్నాం. ఏ క్షణము ఆత్మ మనల్ని వదిలి వెళ్ళిపోతుందో మనకి తెలియదు. ఆ తర్వాత నువ్వు బాధపడడానికి కూడా నీకు ఆస్కారం లేదు. అయ్యో నేను చెయ్యలేదే అని, ఏదో మన సినిమాలో పోయిన వాడు అయ్యో చెయ్యలేదని ఏడుస్తున్నాడని చెప్పాయంటే అవన్నీ నిజంగా జరుగుతాయా? పోనీ కదా అని ఆత్మ మళ్ళీ వచ్చి దాదా అంటుందా? లేదమ్మా. అన్నది. కాబట్టి అలాంటి ఇది రాకుండా దేహము మీకు సహకరిస్తున్నప్పుడే ఆ మనస్సుని మీరు ఆత్మ యందు లయం చేయండి. ముందు దీనిలో ఆ యొక్క పరిపూర్ణత సిద్ధింప చేసుకుంటే తర్వాత ప్రతిదీ ఆనందమయంగానే ఉంటుంది. అప్పుడు మీ ఉద్యోగాలు ఆనందమయమే, మీ ఇంటి పనులు ఆనందమయమే, సర్వము ఆనందంగానే ఉంటుంది. శుభం భూయాత్.